నార్మల్ గా ఉందా ఇప్పుడు? క్లియర్ గా ఉంది మేడం ఇప్పుడు. లైటింగ్ ఎక్కువగా ఉందా అని. ఏం లేదు మేడం, రెగ్యులర్ నీట్ గానే ఉంది మేడం, క్లియర్ గానే ఉంది మేడం. హలో మై డియర్ మాస్టర్స్ అండ్ గాడ్స్, అందరికీ స్వాగతం సుస్వాగతం అండి. ఈ రోజు మనకు మేడం మాధవీలత మేడం గారు ఆత్మకూరు నుంచి మనకి ఈ రోజు రేపటి సెషన్ ముందుకి ప్రీపోన్ అయిపోయిందంటే మాస్టర్స్ ఏదో మనకు కొత్త జ్ఞానాన్ని అందించడానికి మాస్టర్ని పంపించేశారు ముందు రోజే. ఆ మేడం ధ్యాన సాధన ద్వారా తనదైన శైలిలో ఏదైతే ఒక అనుభవాలు పొందారో, ఇంకా ఏ జ్ఞానాన్ని అయితే తనదైన శైలిలో తను అందుకున్న జ్ఞానాన్ని అంతా కూడా మనకి మాస్టర్స్ యొక్క సహాయంతో ఈ రోజు మన జూమ్ లోకి రావడం జరిగింది. మేడం మీకు స్వాగతం సుస్వాగతం మేడం. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నిజంగా అద్భుతమే, ఎందుకో మళ్ళీ నాకు కూడా తెలీదు. మరి ఈ అద్భుతాన్ని ఈరోజు ఎంతో ఆనందంగా షేర్ చేస్తున్నాం. ముందుగా మనందరి గురుగారైన బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, సొందమాల పత్రి మేడం గారికి అనంత కోటి హృదయపూర్వక పాదాభివందనాలు మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ఎంతో అద్భుతంగా ఇక్కడ వర్క్ జరుగుతూ ఉంది. ఎంతో మంది ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు ఈ రోజు మీరు ఎందుకు వచ్చారో మాకే తెలీదు. ఈ రోజు ఏదో అద్భుతమే ఉన్నట్టుంది. అంటే ఎలా ఉంటారంటే, ఒక పిరమిడ్ మాస్టర్ అనే వాళ్ళు ఏదైనా కూడా స్వీకరిస్తారు, యాక్సెప్ట్ చేస్తారు, అర్థం చేసుకుంటారు, దాన్ని ముందుకు తీసుకెళ్తారు, ఆపేరనమాట దాన్ని అక్కడికి. చాలా చాలా గ్రేట్, ఇంతకు చాలా అద్భుతం. ఈ రోజు నేను అరిషడ్ వర్గాలు కాన్సెప్ట్ తీసుకోవాలి అనుకున్నాను. మరి మనం ఈరోజు అరిషడ్ వర్గాల గురించి మనం తెలుసుకుందాం. మనలోని కామ క్రోధ లోప మొహాలను మనం ఎలా వాటిని అధిగమించాలి, వాటిని ఏ విధంగా అన్వయించుకోవాలి మన జీవితంలో, వాటితో మనం ఎలా జీవించాలి. కొంతమంది అణిచిపెట్టుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది ప్రదర్శించే వాళ్ళు ఉంటారు, కొంతమంది దుఃఖపడే వాళ్ళు ఉంటారు. చాలా రకరకాల వాళ్ళకందరికీ ఈరోజు మనం సమాధానం ఇవ్వబోతున్నాం అన్నమాట. ఇంకా ఎంతో అద్భుతంగా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసే వాళ్ళకందరికి కూడా ఈ మెడిటేషన్ ఛానల్ తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఓకే, మనం ఈరోజు స్టార్ట్ చేసుకున్నాం. కామం ఫస్ట్. అరిషడ్ వర్గాల్లో ముఖ్యమైన ఫస్ట్ది కామం. కామం అంటే ఇక్కడ కొంతమందికి ఏమన్నా అర్థం అవుతుందంటే సెక్స్ అనుకుంటారు, ఇంకో లేకుంటే ఏదో శృంగారం. అంటే మనకు రకరకాల ఆలోచనలు వస్తుంటాయి కామం అంటే. కానీ ఇక్కడ దాని గురించి ఏమన్నా అర్థం ఇస్తున్నారంటే, ఆధ్యాత్మిక శాస్త్రంలో అతి కోరిక ఉండడం అనేది కామంకి సంబంధించింది. కాబట్టి మనం ఈ అతి అనేది మనం ఎప్పుడైతే మార్చుకుంటామో, అతిగా దేని గురించి ఆలోచన చేయకుండా వదిలేస్తామో, అప్పుడు మన జీవితం చాలా ఆనందంగా ఉంటుందన్నమాట. ఇక్కడ చాలా మంది వేదాంతులు ఏమని చెప్తారంటే వైరాగ్యాన్ని బోధిస్తారు. వేదాంతులు ఇంకేం చెప్తారంటే కోరికలను త్యజించాలి, కోరికలను వదిలేయాలంట, కోరికలను పట్టించుకోకూడదు, వదిలేయాలి అని చెప్తారు. త్యజించడం అంటే వదిలేయడం అన్నమాట. వైరాగ్యాన్ని బోధిస్తుంది. కోరికలను వదిలిపెట్టాలి అని చెప్తున్నారు. అంటే ఇక్కడ కోరికలు వదిలిపెట్టకూడదు, అలా అని దాన్ని పట్టుకొని వేలాడకూడదు. ఇక్కడ వైరాగ్యం అంటున్నారు. వైరాగ్యం అనే పదం తెలుసా? చాలా అద్భుతం, చాలా గొప్ప శక్తి అసలు వైరాగ్యం అనేది. ఎంత అద్భుతమో అంత ఆనందం కూడా. కానీ ఇక్కడ చెప్పిన ఈ వర్డ్ వాడారు కదా, వైరాగ్యం అనేది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. వైరాగ్యం అనేది ఎందుకంటే మన ప్రతిసారి కూడా చెప్తారు, వైరాగ్యం వస్తేనే వైభోగం వస్తుంది, వైరాగ్యం లేకుండా వైభోగం రాదు. అంటే ఎప్పుడైతే మనకు దానికి ఒక కోరికకు సంబంధించినది మనకు ఆ కోరిక పట్ల ఆ యొక్క ఆతృత, యొక్క అది పొందాలి, అది తపన, దాని గురించి శ్రద్ధ ఉంటుంది కదా, అది మన లోపల చచ్చిపోవాలన్నమాట. దాని గురించి మనం పూర్తిగా వదిలేయాలి.
ఎప్పుడైతే మనం అలా పూర్తిగా వదిలేస్తామో అప్పుడు మనకు వైభోగం అనేది స్టార్ట్ అవుతుంది. ఇది అనుభవపూర్వకంగా తెలుసుకున్నదన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరికి కొంతమందికి ఇన్ని సార్లు దీన్ని నేను ప్రయత్నం చేసి దీని గురించి ఇంకా నాకు వద్దురా పాపం. ఈ యొక్క కోరిక వద్దు, దీని గురించి సమస్య వద్దు, గొడవలొద్దు, రామాయణాలొద్దు, ఏమొద్దు. హాయిగుందాం అని ఎప్పుడైతే మనం వదిలేస్తామో అప్పుడు మనకు వైభోగం స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ వైరాగ్యం అనే పదము చాలా ఇంపార్టెంట్. మనం తెలుసుకోవాల్సిన విషయం వైరాగ్యం అనేది. ఇంకా ఇట్లా నూతనత్వాన్ని మేల్కొల్పుతున్నారనమాట. ఇంకా వేదాంతులు ఏం చెప్తున్నారు అంటే స్వర్గం మరణించిన తర్వాత స్వర్గం గురించి వివరిస్తారనమాట. అంటే ఏమని చెప్తున్నారంటే వేదాంతులు చనిపోయాక వచ్చే స్వర్గం గురించి బోధిస్తారు. అంటే మరణం తర్వాత వచ్చే స్వర్గం అంటే మనం పైలోకంలోకి వెళ్తాం కదా, అక్కడ ఉన్న స్వర్గం గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ మన పిరమిడ్ మాస్టర్స్ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే మనం జీవించి ఉండంగానే ఇక్కడ అనుభవించే స్వర్గం గురించి చెప్తున్నారు, ప్రజెంట్ చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, భవిష్యత్తు చెప్తున్నారు. ఇక్కడ మన ఆధ్యాత్మిక శాస్త్రంలో వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ప్రజెంట్ అంటే ఈ రోజు గురించి, ఈ క్షణం గురించి, దీని గురించి మాట్లాడుతున్నారు. రేపటి గురించి మాట్లాడట్లేదు. కానీ మరణం తర్వాతది వేదాంతులు బోధిస్తున్నారు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే వేదాంతులు కూడా కోరికలు ఉండకూడదు అని అంటున్నారు. కోరికలు ఉండకూడదు అని కోరిక కూడా కోరికనే కదా. ఇప్పుడు మన పిరమిడ్ మాస్టర్లు కూడా అంటారు కొంతమంది. ఏమని చెప్తారంటే పని చెయ్యి, ఫలితం ఆశించొద్దు. ఫలితం ఆశించకుండా ఉండగలిగేది కూడా అది కూడా ఒక కోరికనే కదా. ఫలితం ఆశించకూడదు అన్న ఒక ఆలోచన కూడా ఒక కోరికే కదా. కాబట్టి ఫలితం గురించి కాదు, ఫలితం అనే పదాన్ని కూడా మర్చిపోవాలి అని చెప్తారు. అదే విధంగా ఇక్కడ కూడా చెప్తున్నారు అన్నమాట. కాబట్టి సుఖదుఖాలకు కారణం కోరిక. కోరికకు కారణం తృష్ణ, అంటే మితిమీరిన అతి. ఆ తృష్ణకు కారణం అజ్ఞానం, అజ్ఞానానికి కారణం అవిద్య. కనుక ఈ అవిద్యను అన్ని దుఃఖాలకు కారణం అవిద్య. అవిద్య అంటే డిగ్రీలు, ఇంజనీర్లు గురించి పోల్చుకోవడం కాదు, చదవలేకపోవడం కాదు. అవిద్య అంటే జ్ఞానం లేకపోవడం. ఎవరైతే ఆత్మశాస్త్రం ఆధ్యాత్మిక జ్ఞానం నేర్చుకోరో వారు ఎప్పుడూ వేదనతో, దుఃఖంతో ఉంటారు. ఆధ్యాత్మిక శాస్త్రం నేర్చుకోరు, ఆధ్యాత్మికత అనేది దూరం పెట్టేస్తారు, వాళ్లకు ఎప్పుడు దుఃఖమే ఉంటుందంట. అవిద్య వారు అజ్ఞానంతోనూ ఉన్నారు. వారి దగ్గర ప్రాపంచిక జ్ఞానం ఉంటుంది, ఒక వాక్ జ్ఞానం ఉంటుంది. ఇంకోటి ఏం చెప్తున్నారంటే సమాజంలో ఎలా జీవించాలనే జ్ఞానం వాళ్ళ దగ్గర ఉంటుంది. కానీ ఈ యొక్క ఆత్మజ్ఞానం అనేది వాళ్ళ దగ్గర ఉండదు. చాలా అపారంగా ఉంటుందంట. మిగతా విషయాలన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయంట, కానీ ఈ జ్ఞానం ఉండదంట. అంటే దీని గురించి అంతగా ప్రాముఖ్యత ఇవ్వరు అనమాట. సమాజంలో ఎలా బతకాలి, మనం ఒక వ్యక్తితో ఎలా మాట్లాడాలి, ఏ విధంగా దాని గురించి చెప్పాలి, ఆ వ్యక్తితో ఎందుకు ఈ విషయం మాట్లాడావు, అసలు సాధారణమైన వ్యక్తి కాదు, నువ్వు అట్లా మాట్లాడిండకూడదు, అట్లా అనిండకూడదు, అట్లా అడిగిండకూడదు అని మనకు సమాజంలోకి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలో మనకు తెలియదు అనమాట. ఏ వ్యక్తితో మాట్లాడాలి, ఏ వ్యక్తిని నమ్మాలి, ఏ వ్యక్తిని నమ్మకూడదు, అసలు ఏ విషయం చెప్పాలి, ఏ విషయం చెప్పకూడదు అన్నది కూడా మనకు తెలియదు అనమాట. ఆ జ్ఞానం అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఈ ఆత్మ జ్ఞానం అనేది మాత్రం ఒక్కటి వీళ్ళ దగ్గర ఉంటది అనమాట. అంటే ఇప్పుడు సమాజంలో మనం జీవిస్తున్నాం కాబట్టి మనకు ఇది ఇంపార్టెంటే కావచ్చు. కానీ ఆత్మజ్ఞానం అనేది ఎప్పుడైతే మన దగ్గర ఉంటుందో
అప్పుడు ఏమవుతుందంటే ఎటువంటి వ్యక్తి దగ్గరైనా కూడా మనం జీవించవచ్చు. మన ప్రతిసారి ఏం చెప్తాడు, ప్రేమ్నాథ్ సార్ అయినా ఎవరైనా ఏం చెప్తారు అంటే, ఇచ్చడైనా కానీ ఒక దుర్మార్గుడైనా కానీ మనకు ఆ తెలివి ఆ జ్ఞానం ఉందంటే వాడి దగ్గర కూడా మనం జయించవచ్చు అంట. మనకు ఆ తెలివి ఆ మేధస్సు ఉందంటే కన్నా కాబట్టి మనము ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్. ఎటువంటి వ్యక్తినైనా కూడా మన మాటతోనూ మన ఇదితోనూ మనం వాళ్ళని అట్రాక్ట్ చేయొచ్చు అన్నమాట. కానీ వీళ్ళందరూ దీని గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు. ఈ విధంగా జీవిస్తున్నారు, ఈ విధంగా ఎందుకు మాట్లాడవు అని చెప్పేసి. వీళ్ళకు ప్రాపంచిక జ్ఞానం ఉంటుంది, వాక్కు జ్ఞానం ఉంటుంది, శాస్త్ర జ్ఞానం ఉంటుంది. మిగతా అవసరమైన జ్ఞానం మాత్రం ఉండదు వీళ్ళ దగ్గర. కానీ వారిలో లోపించందుల ఆత్మజ్ఞానం కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఎంతో మంది పరమ గురువులు అందించిన ఆత్మజ్ఞాన విద్యను నేర్చుకుందాం. ఏదైనా ఒక కోరిక కోరుకున్నాను, అది పొందగలిగేలా ప్రయత్నించి పొందాలి. ఒకవేళ పొందే అవకాశం లేకపోతే దాన్ని వదిలేయాలి అని చెప్తున్నారు. ఒక నక్క ద్రాక్ష పండ్ల కోసము చాలా ప్రయత్నం చేస్తుందంట. ఆ చెట్టు పైకి ఉంటుంది కదా, కొంచెం ఎత్తులో ఉంటుంది. ఆ నక్క ఎగిరి 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 ద్రాక్ష పండ్లు తీసుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది. కానీ ద్రాక్ష పండ్లు అది అందుకోలేదు. పాపం లాస్ట్కి ఏమనుకుంటుందంటే, ఈ ద్రాక్ష పండ్లు రుచిగా ఉండవు, ఇవి తింటే మన ఆరోగ్యం పాడవుతుంది, మన శరీరం ఇదవుతుంది, ఈ ద్రాక్ష పండ్లు తినకపోవడమే మేలు అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతుంది. ప్రయత్నం చేసి చేసి చూడండి, ఒక నక్క ఎటువంటి ప్రయత్నం చేసి తనకు తాను సమాధానం చెప్పుకొని పక్కకి వెళ్ళిపోయింది కదా, అదే విధంగానే అన్నమాట. అంటే పొందగలిగితే పొందాలి, లేకపోతే త్యజించాలి, దాన్ని వదిలేయాలి అని చెప్తున్నారు. మనం ఒక కోరిక కోసం ప్రయత్నిస్తాము, అది అందితే ఆనందిస్తాం, అందకపోతే దానిపై అతి అతి పెంచుకొని దుఃఖానికి లోనవుతాం. తద్వారా కసిని పెంచుకుంటాం. ఒక కోరిక తీరలేదంటే మనకు కసి అనేది కూడా తొందరగా పెరుగుతుంది. కోపాన్ని మేళవించి ఎదుటి వ్యక్తిపై విరుచుకుపడతాం. మనకు అది కావాలని చెప్పేసి దానికోసం ప్రయత్నం చేసి అది జరగలేదు, అది కాలేదు అంటే ఇప్పుడు మార్కెట్కి కూరగాయలు తెమ్మని చెప్పినాము, మన ఇంట్లో మన వాళ్ళని పంపించాము, అన్ని తేకాని ఖచ్చితంగా ఇవాళ నువ్వు వంకాయ తీసుకురావాలా అని చెప్తాం. ఆడ వంకాయలు పుచ్చులు ఉంటాయి, లేకుంటే బాగుండవు, సంథింగ్ అయి ఉంటుంది. అవి మాత్రమే తేకుండా ప్రత్యేకంగా అన్ని తెచ్చేసింటాడు. మనం అప్పుడు ఏం విరుచుకుపడతాం, ఆ పని చేయలేదని, అది తాలేదని అని కోపం వచ్చేస్తుంది. అన్ని తెచ్చావు, నేను చెప్పింది కావాల్సిగా నువ్వు తాలేదు కదా అని చెప్పేసి మనం తప్పు పడతాం వాళ్ళని కదా. ఇది సహజం అన్నమాట. అన్ని తెచ్చినాడు కదా అని చెప్పేసి మనం కృతజ్ఞత చూపించము. అదే కావాలా అని చెప్పేసి మనం దానిపైన ఎక్కువగా పెట్టుకుంటాం అన్నమాట. కనుక ఏదైనా కోరిక కోసం ప్రయత్నించి తీరకపోతే వదిలేయాలి. మరొక కోరికతో ఆనందంగా ఉండాలి, కానీ అదే జీవితం అని పరుగు పెట్టకూడదు. ఆ పరుగు టెన్షన్ గా మారి ఎన్నో అనారోగ్యాలకు కారణం అవుతుంది. ఆ టెన్షన్ మెదడులోకి వెళితే న్యూరోస్ ప్రాబ్లం అవుతుందంట. ఆ యొక్క టెన్షన్ అనేది అది తీరలేదని మెదడులోకి వెళ్ళిందంటే గన న్యూరోస్ ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ ఇక్కడ గుండెకు కన్నా తగిలిందనుకో, అప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. ఒకవేళ ఇదంతా ఇంకా పెరిగి పెరిగి ఆవేశం ఎక్కువైపోయి మనం బాడీ మొత్తం ప్రసారం అయిందనుకోండి, పెరాలసిస్ వస్తుంది అని చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, ఒక కోరిక వల్ల నష్టం ఎక్కడ మొదలైంది, ఎక్కడి నుంచి మొదలైంది, ఎక్కడికి ఎండ్ అవుతుంది, ఎక్కడికో ఎండ్ అయిపోతుంది లాస్ట్కు. మన పరిస్థితి అలా అవుతుంది అని చెప్పేస్తున్నారు. కాబట్టి ఇటువంటి వాటి కోసము మనం అంతగా పరుగులు తీయవలసిన అవసరం లేదు, దాని గురించి అంతగా ఆలోచన చేయవలసిన అవసరం లేదు. అయితే అయ్యింది, కాకపోతే కాలేదు అని వదిలేయడం తప్ప చేయవలసింది ఏమీ లేదు అని చెప్తున్నారు.
అషడ్ వర్గాల్లో మొదటిదైన ఈ కామాన్ని జయించాలి అంటే దానికి వ్యతిరేకించకుండా ఆస్వాదించండి, ప్రయత్నించాలి. ఖచ్చితమైన విషయం ఏమిటంటే కోరికను అణగదొక్కకూడదు. అలా అణగదొక్కితే ఆ కోరిక తీర్చుకోవడం కోసం ఆ కోరికపై ఉన్న తృష్ణ వలన జీవితం అంతా పరుగు పెట్టాల్సి ఉంది. లేదా తిరిగి మళ్ళీ అది తీరలేదని చెప్పేసి పెండింగ్ పెట్టుకొని మళ్ళా జన్మ తీసుకోవాల్సి ఉంటుందంట. చూడండి, ఒక కోరిక అది పెద్ద ఇంపార్టెంట్ కూడా కాదు. దానికోసం పక్క వాళ్ళ కారు కొనుక్కున్నారు, వాళ్ళు కారు తెచ్చుకున్నారు, మన కారు లేదు, మనకు అదొక బాధ. వాళ్ళు ఇల్లు కట్టారు, మనం ఇల్లు కట్టలేదు, అదొక బాధ. మనం క్లాసులు కండక్ట్ చేస్తున్నాము, ఇప్పుడు మేడం క్లాస్ కి మనల్ని ఇన్వైట్ చేశారు, క్లాసులు కండక్ట్ చేస్తున్నారు, ఆ క్లాస్ కు ఏం పెద్ద చేస్తుందిలే ఆమె, పెద్ద గాని ఇది చేస్తుంది గాని, మనం పూజలు ఎంత అద్భుతంగా చేస్తున్నాము, ఏంది క్లాస్ అసలు, ఏమి ధ్యానం ఏమది, ఏమైతుంది ధ్యానం చేస్తే, ఏమొస్తుంది ధ్యానం వల్ల, పూజ చేస్తే కొంచెం మనశ్శాంతంగా ఉంటది, అందరితో కలుస్తాము, చక్కగా కబుర్లు చెప్పుకుంటాము, రోజే బయట ప్రపంచంతో ఉంటాము అని అనుకుంటుంటారు. కానీ ఈ క్లాసులు కండక్ట్ చేయడం అనేది, ఇక్కడ ధ్యానానికి పాల్గొనడం అనేది, ఈ ఆధ్యాత్మిక సాహసము, ఆత్మజ్ఞానం పెంపొందించుకోవడము, ఇదంతా చాలా గొప్పది. ఇది చెప్తే అర్థమయ్యేది కాదు, అనుభవిస్తే తెలిసేదన్నమాట. అందుకే బుద్ధ భగవానుడు అంటాడు, మానవుడు తిరిగి జన్మించేది తృష్ణ వల్లనే కనుక కోరికను అవకాశం ఉంటే పొందండి, లేనిచో కరిగించాలి. కోరికను కరిగించడం ఎలాగంటే, ఉదాహరణకి ఏం చెప్పాలని చాలా తమాషాగా చెప్పారు. ఉదాహరణకి ఐశ్వర్యరాయిని మనం పొందాలి అని అనుకుంటే అవకాశం ఉంటే పొందండి ఐశ్వర్యరాయిని. లేదు పొందలేకపోయామనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఇది సాధ్యపడదు కాబట్టి, ఖచ్చితంగా ఐశ్వర్యాన్ని పొందలేం కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి అంటే, 2 కళ్ళు మూసుకొని చాలా చాలా గొప్పగా చెప్పాడనమాట. ధ్యానంలో కూర్చొని ఐశ్వర్యరాయిని పొందినట్టుగా, తనతో కాల్ చేసి మాట్లాడినట్టుగా, తను నా దగ్గరికి వచ్చినట్టుగా, తను పొందినట్టుగా, మళ్ళీ తర్వాత తను షూటింగ్‌లకు దానిలకు వెళ్తుంటే వెనక క్యారేజీలు పట్టుకొని పోతున్నట్టుగా, తన యొక్క పీఏ లాగా మనం జీవిస్తున్నట్టుగా, ఈ విధంగా మనం ఎప్పుడైతే దాన్ని మన ధ్యానంలో కూర్చొని రియలైజ్ అయ్యి మన కళ్ళ ముందరికి తెచ్చుకుంటామో, అప్పుడేమవుతుందంటే, ఏమని అర్థమవుతుందంటే, వద్దురా బాబాయ్, ఈ ఐశ్వర్యరాయి వద్దు, ఆ జీవితం వద్దు, నన్ను ఇష్టపడే వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటే నా జీవితం ఎంతో ఆనందంగా స్వర్గంగా ఉంటుంది. నేను ఈమె గురించి ఆలోచన చేయడం ద్వారా నాకు నరకమే వస్తుంది. ఉన్న మనశ్శాంతి కూడా నేను కోల్పోతాను. ఐశ్వర్యరాయ్ కోసం అభిషేక్ బచ్చన్ ఉంటాడు, నేనెందుకు ఉంటాను తన కోసము, ఇది కాదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి, అప్పుడేమవుతుందంటే అవన్నీ మనం ఎప్పుడైతే ఫీల్ అవుతామో, ఒకవేళ పొందారనుకోండి, తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది అనేది మనం రియలైజ్ అయ్యామనుకోండి, ఆ కోరిక ఏమైతుంది లాస్ట్‌కు కరిగిపోతుంది అని చెప్తున్నారు. ఏదైనా కూడా మనకు సాధ్యపడితే ఓకే, సాధ్యం లేకపోతే నాట్ ఓకే. దాన్ని కరిగించుకోవాలి, దాని నుంచి బయటికి రావాలి. ఇది కాలేదు, సరే ఓకే అని చెప్పేసి ఇంకొక దాంట్లోకి వెళ్ళాలి అని చెప్తున్నారు. మీరు ఈ ప్రయోగం చేయండి. మీకు ఏ కోరిక అయితే ఉందో దానిని ధ్యానంతో కూర్చొని మీ కళ్ళు మూసుకొని సాక్షాత్కరించుకోండి. అనుభవిస్తున్నట్లుగా ఊహించుకోండి. మితిమీరిన కోరిక మిమ్మల్ని వేధిస్తున్నా, ఆ కోరిక హింసిస్తున్నా, ఆ కామం కరిగిపోతుంది అని చెప్తున్నారు. పూర్వము ఒక ధనికుడు ఉండేవాడంట. ఆయన ఏం చేశాడంటే, చాలా చాలా ఎక్కడికక్కడ ఎవ్వరు అమ్ముతున్నా కూడా ఆ భూములన్నిటిని కొనేవాడంట. ఆ భూములు అన్నీ ఎక్కడైతే అమ్మాలనుకుంటున్నారో అక్కడ భూములు కొనుక్కుంటూ వస్తున్నాడంట ఆ వ్యక్తి. ఇంకా ఆయనకి ఇంకా సాటిస్ఫై కాలేదు. ఇంకా ఎక్కువగా భూములు తన దగ్గర ధనం ఎక్కువుంది. కాబట్టి నేను ఖచ్చితంగా ఇంకా భూములు కొనాలి. ఇంకా ఇంకా ఎవరు అమ్ముతారు? ఎక్కడ పడితే అక్కడ కొనేసాడు. అయినా కూడా ఆయనకి సాటిస్ఫై కాలేదు. ఎక్కడో హిమాలయాల దగ్గర రాజుల వారు అక్కడ
బస చేసి ఉంటారనమాట. వాళ్ళ యొక్క రాజ్య పరిపాలన ఉన్న యొక్క ఆ భూముల దగ్గర అన్నమాట. వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఈ వ్యక్తి అక్కడికి వెళ్తాడనమాట. అక్కడైతే హిమాలయాల దగ్గరైతే నీకు వేల ఎకరాల భూమి నువ్వు స్వాధీనం చేసుకోవచ్చు. ఇక్కడ అంతా నువ్వు చాలా చాలా కొంచెమే తీసుకున్నావు కదా! అక్కడికెళ్తే నీకు దండిగా వస్తుంది. నువ్వు సంపాదించుకోవచ్చు. అని చెప్తే అతను ఏం చేస్తాడంటే చక్కగా పండ్లు, పూలు, వాళ్ళకి కావాల్సిన కూరగాయలు, వస్త్రాలు అన్నీ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకిస్తాడనమాట. అవన్నీ ఇచ్చేసరికి వాళ్ళు చాలా హ్యాపీగా, సంతోషంగా ఫీల్ అయిపోయి వాళ్ళేం చేస్తారంటే, "నువ్వు ఇంత చక్కగా తెచ్చిచ్చావు కదా! నాకు మేము అడగకుండానే మా కోరిక తీర్చేసావు కదా నువ్వు. నీ కోరిక ఏంటో చెప్పు నేను తీరుస్తాను" అని అడుగుతారనమాట ఆ యొక్క మహారాజు. అడిగితే, "ఏమీ లేదు మహారాజా, మీరు ఆహ్, మీ దగ్గర చాలా చాలా భూమి ఉందంట కదా! దాన్ని నేను పొందడానికి వచ్చినాను" అని ఆ వ్యక్తి ఓపెన్ గానే చెప్పేస్తాడనమాట. సరే, నేను కూడా నీకివ్వడానికి నేను కూడా సిద్ధంగున్నాను. నువ్వు ఏం చేస్తావంటే, ఈరోజు చక్కగా భోజనం చేసేసి నైట్ అంతా రెస్ట్ తీసుకో. రెస్ట్ తీసుకొని పొద్దున్న 6 గంటలకి నిద్ర లేవు. నిద్ర లేసి, స్నానం చేసి ఫ్రెష్‌గా రెడీ అయిపోయి ఆహ్, నువ్వు బయలుదేరి అక్కడ నీకు ఒక ఆహ్, సెన్ ఆహ్, ఎక్కడి నుంచి అనేది నేను పాయింట్ పెడతాను. ఆ పాయింట్ నుంచి నువ్వు స్టార్ట్ అయ్యి వెళ్ళు. వెళ్ళినాక అక్కడ పొద్దున్న 6 గంటలకు బయలుదేరి సాయంత్రం 6 గంటల లోపు నా దగ్గరికి నువ్వు చేరుకోవాలి. ఈలోపు పొద్దున్నుంచి 6 గంటల నుంచి అంటే 12 గంటలు టైం ఇచ్చినాడు. ఈ 12 గంటల టైంలో అతను ఏం చేయాలంటే, నువ్వు నడుస్తావా? పరిగెత్తుతావా? లేకుంటే ఇంకోటి ఏదైనా వాహనం తీసుకుంటావా? నీ ఇష్టం ఏదైనా సరే నువ్వు వెళ్ళు. కాలినడకన వెళ్ళి అక్కడ ఎంత దూరం వెళ్ళి అక్కడ ఒక గుర్తు పెట్టి యువతలికొస్తావో ఆ భూమంతా నీకిచ్చేస్తాను అని చెప్తాడనమాట. అని చెప్తే, అబ్బా! ఇదేంతో చాలా అద్భుతంగా ఉంది కదా! చాలా ఇంత ఈజీగా, ఇంత బాగా ఈ భూమిని ఇస్తానని చెప్తున్న వ్యక్తిని చూస్తుంటే నాకు చాలా ఆనందమేస్తుంది. సరే, అని చెప్పేసి అతను నడక మొదలుపెడతాడు. పొద్దున్నే 6 గంటలకే 6 గంటలకంతా 6 అంటే 6 అని చెప్పేసి రెడీ అయిపోతాడనమాట. నడుస్తుంటాడు. నడుస్తుంటే ఆలస్యం అవుతుంది కదా! అని చెప్పేసి పరిగెత్తడం మొదలు పెడతాడనమాట. ఎంతసేపని నడుస్తాడు? పరిగెత్తడం మొదలుపెడతాడు. కాళ్ళకు గాయాలైతాయి, ముల్లులు గుచ్చుకుంటాయి, రక్తం గారుతుంటది. పైన ఆకాశంలో చూస్తే ఎండ మండిపోతుంటుంది. తాగడానికి వాటర్ ఉండదు, తిండి ఉండదు ఆ వ్యక్తికి. ఆ! పరుగులు పెట్టి వెళ్తుంటే ఏమవుతుందంటే కళ్ళు తిరిగి పడిపోతాడు ఒక చోట. స్పృహ తప్పి పడిపోతాడు. స్పృహ తప్పి పడిపోతే కాళ్ళకు గాయాలైనయి, నోరేమో ఎండిపోయింది, నీళ్లు లేవు తాగడానికి. ఇటువంటి క్రిటికల్ పొజిషన్‌లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏమైంది? ఎందుకిలా అయ్యాడని చూసినప్పుడు అతను మరణించేసింటాడంట. మరణమే తనకు శరణమైపోయింది చూడండి. ఇలా ఆ వ్యక్తి ఆ భూమి స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి చేసిన ప్రయత్నం ఉంది చూడండి. అతి అనేది ఎప్పుడు కూడా మన ప్రాణం మీదకి వస్తుంది అని చెప్తున్నారు. అతి అనేది చాలా మోసము. అతి అనేది ఎప్పుడు మన దగ్గర ఉండకూడదు. మితమే మధ్య మార్గమే అని బోధిస్తున్నారనమాట దీని ద్వారా. ఆహ్, కాబట్టి మనం తెలుసుకోవాలి. ప్రతి ఒక్క విషయం కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నాడంటే, ఓకే. ఇది ఇంతటితో కామం అనేది ఇంతటితో కంప్లీట్ అన్నమాట. నెక్స్ట్ మనం క్రోధం దగ్గరికి వెళ్తాము. ఈ క్రోధం ఏం చేస్తుందో, ఈ క్రోధం వల్ల మనకు ఎటువంటి నష్టాలను తీసుకొస్తుందో అది కూడా తెలుసుకుందాం. కసి ప్లస్ కోపం ఈజ్ ఈక్వల్ టు క్రోధం. ఈ క్రోధం ఎప్పుడు కామం పక్కనే కూర్చొని ఉంటుందంట.
కామము, క్రోధం. ఫస్ట్ కామం ఎంటర్ అవుతుందంట. కామం ఎంటర్ అయినాక ఆ కామం తను స్థానాన్ని ఏర్పరచుకున్నాక మిగతా వాటిని అన్నిటిని ఇన్వైట్ చేస్తుందంట. రండి రండి, మీరు వచ్చేయండి, ఇక్కడ మనకు పని చాలా ఉంది అని చెప్పేసి. చాలా తమాషాగా ఉంది కదా. ఫస్ట్ కామం, ఈ కామాన్ని ఫస్ట్ మనం చిన్న మొలకగా ఉన్నప్పుడే మనం తుంచేసుకోవడం నేర్చుకోవాలి. చాలా ఈ కామం ఎప్పుడు ఈ క్రోధం ఎప్పుడు కామం పక్కనే ఉంటుంది. కామాన్ని అదుపులో పెట్టుకోగలిగితే క్రోధం రాదు. కోపం వేరు, క్రోధం వేరు. తీరని కోరిక కసిని మిగిలిస్తుంది. ఈ కసితో ఆ నిస్సహాయులే ఎదుటి వ్యక్తుల పైన కోపాన్ని కలిపి క్రోధంగా మారుస్తాము. ఒక వ్యక్తి 10 లక్షలు సంపాదించాడు అనుకోండి. సంపాదించాలనుకున్న కోరిక ఉందనుకుందాము. అవకాశం ఉంటే సంపాదించుకోవచ్చు, అవకాశం లేదు, సంపాదించడానికి ఏ దారి లేదు అన్నప్పుడు అతనిలో అసహనం పెరుగుతుంది. ఆ అసహనం నుండి కసి ప్రారంభమవుతుంది. ఈ కసి కాస్త క్రోధంతో మిళితమై క్రోధంగా మారుతుంది. అతను ఎప్పుడు ఉన్మాదంతో ఉంటాడు. అతని ముఖంలో చిరునవ్వు అనేది ఉండదంట. ఇంట్లో అతను ఏదైనా వర్క్ చూసుకొని బయట ఇంటికి వస్తాడనమాట. ఇంటికి వస్తని తనకు పని జరగలేదు కదా. ఏమైతుందంటే ఇంటికి వస్తని అతను కాలు కడుక్కొని ఫ్రెష్ అప్ అయ్యి కూర్చునే లోపు టీ కొంచెం కాస్త లేట్ అవుతుంది అనమాట. టీ కాంచి ఇస్తాను అని అడిగి కాంచి ఇచ్చే లోపు లేట్ అయ్యేసరికి ఆ కోపం అంతా ఏం చేస్తాడంటే భార్య మీద చూపిస్తాడనమాట. ఇది ఏమవుతుందంటే ఆ ఏమీ చెయ్యలేక ఆ భర్త ఎందుకు అలా కోపడుతున్నాడో అర్థం కాక ఆ భార్య మీద అలా ప్రదర్శించినప్పుడు భార్య ఏం చేస్తుందంటే పొయ్యి పిల్లల మీదకి ప్రదర్శిస్తుందంట ఆ కోపాన్ని. భర్తని ఏమీ అనలేక, ఏమీ మాట్లాడలేక. ఈయనని ఏమైనంటే గొడవలు ఎక్కువైతాయి కదా, మాట మాట పెరుగుతుంది, రామాయణం అవుతుంది. ఎందుకు ఊరికని చెప్పేసి పిల్లల్ని కొడతాదంట. చదవలేదు, రాయలేదు, పెన్సిల్ ముక్క ఎందుకు ఇరిగిపోయింది అంతలోకే, నేను ఇందాకే నీకు పెన్సిల్ ముక్క ఇది చేసి ఇచ్చాను కదా, అంతలోకి ఎట్లా ఇరగొట్టావు, నువ్వు ఇరగొట్టేసింటావు, కావాల్సిగా రాయపడుతుంది అని చెప్పేసి పాపని కొడుతుందంట. ఆ పాపపై ఏం చేస్తుందంటే ఇంట్లో వాళ్ళు కుక్కను పెంచుకుంటుంటారంట. ఆ పాపపై కుక్కను కొడుతుందంట. ఆ కుక్క ఏం చేస్తుందంటే ఆ కోపాన్ని ఎలా ప్రదర్శించాలో తెలియక వీధిలోకి వెళ్ళి వీధిలో ఉన్న మనుషుల్ని, కుక్కలను వెంబడిస్తూ ఉంటుందంట. ఈ యొక్క కోపం అనేది ఏం చేస్తుందంటే ఒకరి నుంచి ఒకరికి ఎలా ఇది తిరుగుతుంది చూడు. ఈ కోపం అనేది ఇలా పెరిగిపోతూ ఉంటది ప్రతి ఒక్కరికి కూడా. దీన్ని కూడా మనం అధిగమించాలి. ఉత్తమేదు క్షణికం కోపం, మధ్యమేదు కటికద్వయం, అధమేదు అహోరాత్రం, చెండాలే మరణానంతరం కూడా. భావం, ఉత్తమునికి కోపం క్షణికం అంట. ఉత్తముడు కాబట్టి, వాడికి జ్ఞానం ఉంది కాబట్టి. మధ్యమునికి కోపం 2 నిమిషాలు ఉంటుందంట. అధమునికి రాత్రి పగులు ఉంటుందంట. చండాలుడికి మరణం తర్వాత కూడా వాడు విరుచుక పడుతూనే ఉంటాడంట. ఈ కోపం అనేది మనం ఎలా పెట్టుకోవాలి? ఉత్తమంలాగా ఉండాలా, మధ్యమంలాగా ఉండాలా, అధమంలాగా ఉండాలా, లేకుంటే చండాలంలాగా ఉండాలా అనేది మనకు బోధిస్తున్నారనమాట వీళ్ళిక్కడ. అది ఎలా అంటే మన ఇంట్లో పిల్లలు చూడండి, నెమ్మదిగా బుజ్జగించి చెప్తే వాళ్ళు చక్కగా టైం అవుతుంది, స్కూల్కి వెళ్ళాలి, తొందరగా రెడీ కా అంటే ఆ పిల్లలు మంచిగా ప్రేమగా చెప్తే వినరనమాట. ప్రేమగా చెప్తారు, బుజ్జగించి చెప్తారు, లెయ్యమ్మా తొందరగా లెయ్యి, టైం అవుతుంది, తొందరగా మళ్ళీ బస్సు వెళ్ళిపోతుంది, ఆటో వెళ్ళిపోతుంది, నువ్వు రెడీ కా, క్యారియర్ కూడా రెడీ అయింది, టిఫిన్ రెడీగా ఉంది. నీ చెప్తే బుజ్జగించి చెప్తే ఎవరు వినరు పిల్లలు. కొంచెం కళ్ళెర్ర చేసి గట్టిగా అరిస్తే ఏం చెప్తే వినవా, నీకు అర్థం కావడం లేదా అని గట్టిగా మనం అరిచి చెప్పినామనుకోండి, పరుగున లేసి స్నానం చేసి ఏదో పెట్టినది రొంత తిని బ్యాగ్ తగిలించుకొని ఓకే నేను పోయేస్తాను మమ్మీ బాయ్ అని చెప్పేసి పిల్లలు వెళ్తారు. అంటే ఆ కోపం ఎలా ఉండాలి అని చెప్తున్నారంటే
ఒక కోపం అనేది ఒక ప్రదర్శన లాగా ఉండాలంట. ఆ కోపము వస్తే ప్రదర్శించాలి, వదిలేయాలి. భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడతారు కోపం వచ్చి. ఏదో ఒక చిన్న సమస్యకు గొడవ పడినాక తర్వాత ఏం చేస్తారు? ఒక గంట తర్వాత దాని నుంచి నిష్క్రమించి దాన్ని వదిలేసి మళ్ళీ తర్వాత ఏం చేస్తారు? చాలా చక్కగా కబుర్లు చెప్పుకుంటారు. కలిసి భోజనం చేస్తారు. అంటే ఆ కోపం అనేది ఎలా ఉండాలంటే ఆ కొద్దిసేపు మాత్రమే ప్రదర్శించాలి. మళ్ళీ తర్వాత దాన్ని వదిలేసి వాళ్ళు వాళ్ళ పనిలో వాళ్ళు నిమగ్నం అయిపోవాలి. అలా ఉండాలి కోపం అంటే అని చెప్తున్నారు. క్రోధాన్ని అణిచిపెట్టుకుంటే అది కాస్త ఏమవుతుందంటే ఒకేసారి కట్టలు కట్టలుగా ఉండి అది కట్టలు తెంచుకొని ఇసుక పడుతుందంట. నిస్సహాయ స్థితిలో అనభి అనుభవించిన ఇతరుల క్రోధాన్ని మీరు అవకాశం రాగానే వెల్లువలగా మారుతుందంట. ఇప్పుడు దాని గురించి చెప్తాను చూడండి. బాగా గమనించండి. ఏ ఇంట్లోనైనా ఒక అమ్మాయి ఉంటే ఆ అమ్మాయి మీద ఆ తల్లి, ఆ తండ్రి, లేకుంటే అత్త, మామ, లేకుంటే పక్క వాళ్ళు, ఎదుటి వాళ్ళు, ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉంటారు కదా! వయసొచ్చిన అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడు ఏంటి ఈ టైంలో బయటికెళ్తుంది ఈ అమ్మాయి, బయటికెళ్ళకూడదు కదా! ఏంది ఈ టైంలో ఫోన్ మాట్లాడుతుంది, ఇలా మాట్లాడకూడదు గదా! ఈ టైంలో ఎందుకు ఇలా చేస్తుంది, ఈ టైంలో ఎందుకు అలా చేస్తుంది అని చెప్పేసి అందరూ ఒక వయసుకొచ్చినాక అమ్మాయి మీద చూపిస్తారు గదా! ప్రదర్శిస్తారు కదా! ఇలా ఉండకూడదు కదా అని చెప్పేసి. అలా ఆ అమ్మాయి మీద పెత్తనం చూపిస్తారు. ఒక బోనులో ఎలుకలాగా ఒక అమ్మాయిని అలా బంధించేస్తారనమాట. అలా బంధించి ఉంచుతారు. తర్వాత ఒక ఇంటికి కోడల్ని చేసేస్తారు. కోడల్ని చేసేసినాక అక్కడికెళ్ళినాక అక్కడ అత్త ఏం చేస్తుందంటే, అత్త పెత్తనం కోడలి మీద ప్రదర్శిస్తుందనమాట. ఆహ్, నేను అత్తను. నేను చెప్పింది వినాలి. నేను చెప్పింది చెయ్యాలి. నేను కూర్చో అంటే నువ్వు కూర్చోవాలి. లెయ్యి అంటే లెయ్యాలి. నువ్వు ఇలా చేయకూడదు. నువ్వు అలా చేయకూడదు. ఎదురు మాట్లాడకూడదు. ఎదురు సమాధానం ఇయ్యకూడదు. అని చెప్పేసి ఇంట్లో ఆ అత్త, తర్వాత భర్త, మరిది, ఆడపడుచు వీళ్ళందరూ కూడా వాళ్ళకు కావాల్సిన రేంజ్‌లో తన మీద చూపిస్తారనమాట. తన కోపాన్ని ప్రదర్శిస్తారు. అలా ప్రదర్శించినప్పుడు ఏమవుతుందంటే, తను అన్నిటిని సరే, సరే అని చెప్పేసి అన్నిటిని సరి చేసుకుంటూ వాళ్ళను, వీళ్ళను అందరిని అర్థం చేసుకుంటూ తర్వాత ఏం చేస్తుందంటే అణిచిపెట్టుకొని ఉంటుందన్నమాట. అలాగే దాని గురించి నేను ఇలా బాధపడుతూ ఉండకూడదు. అణిచిపెట్టుకోవడం అనేది చాలా డేంజరు. ఇలా అణిచిపెట్టుకోకూడదు. దీన్ని నేను రిమూవ్ చేసుకోవాలనేది తెలియక, అలాగే దాన్ని అణిచిపెట్టుకొని ఉండడం వల్ల ఒకానొక సమయానికి ఈ కోడలు అత్త స్టేజ్‌కొచ్చేస్తుంది. పోస్ట్ మారిపోతుందన్నమాట. అత్త స్టేజ్‌కొచ్చినప్పుడు తనకు ఒక కోడలొస్తుంది. కోడలొచ్చినప్పుడు అప్పట్లో ఆ టైంలో తల్లిదండ్రుల దగ్గర ఆహ్, అత్తమామ దగ్గర, ఆడపడుచు దగ్గర ఎలా ప్రదర్శించింది, ఎలా దాన్ని అణిచిపెట్టుకొనుంది అనేది ఇప్పుడు మొత్తం అంతా బయటికి పీకుతుందంట. మొత్తం అంతా బయటికి పీకి ఆ కోపాన్నంతా మొత్తం అత్త పెత్తనం అనేది చెలాయిస్తుందంట. ఒక కోడలుగా అనుభవించినదంతా కూడా ఇప్పుడు రాబోయే కోడల మీద ఆ యొక్క కోపాన్ని చూపిస్తుంది. ఆ కోపం అనేది ఎక్కడికి వెళ్తుంది అని చెప్తున్నారనమాట. అలా అణిచిపెట్టుకోవడం అనేది చాలా అనర్థానికి దారి తీస్తుంది. దాన్ని ఎప్పటికప్పుడు దాన్ని బయటికి మనం రిమూవ్ చేసుకుంటూ ఉండాలి. మన మనసులో ఆ గాయం అనేది తొలగించుకుంటూ ఉండాలి. మర్చిపోగలగాలి. ప్రేమతత్వాన్ని మనం పెంచుకోగలగాలి. నిజానికి అత్తగారు కోడల్ని అరుళ్ళు పెడుతుంది అంటారు కానీ, ఆ స్థితిలో ఉన్న స్త్రీ కోడల్ని కాదు, ఇంట్లో అందరిని అరుళ్ళు పెడుతుంది. ప్రతి ఒక్కరిపై అరుస్తుంది. భర్తపై అరుస్తుంది. అదే భర్త 20 ఏండ్ల క్రితము ఐ హ్మ్. 20 ఏండ్ల క్రితమైతే ఆహ్, కొట్టేవాడంట తనని. కానీ వృద్ధుడయ్యాడు కదా!
అతని దూకుడు అంతా మాయమవుతుంది. చూడండి, మౌనంగా ఏ పేపరో చదువుతున్నట్లు, ఏ టీవీ చూస్తున్నట్లు నటిస్తాడు. అదే పిల్లలైతే అమ్మ తిట్లు, అరుపులు చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. కానీ ఇంట్లోకి వచ్చిన కోడలు కొత్త వ్యక్తి కాబట్టి ఆ తిట్లు, అరుపులు ఊహించలేదు కాబట్టి అవన్నీ పట్టించుకుంటుంది. అత్త కోడలి మధ్య యుద్ధం ప్రారంభమవుతుంది. దీని వలన వారిద్దరి మధ్యన సఖ్యత అనేది దెబ్బతింటుంది. వృద్ధాప్యంలో ప్రవేశించిన స్త్రీ తను అణిచిపెట్టుకున్న కోపాన్నంతా కూడా ఇలా ప్రదర్శించడం మొదలవుతుంది. ఒకప్పుడు అన్ని ఉమ్మడి కుటుంబాలలో కూడా పాత తరం అమ్మమ్మలు, పెద్దమ్మలు, అమ్మలు ఎంతో బాగా ఉమ్మడి కుటుంబాలలో కాపురం చేసేస్తున్నారు. ఈ తరం అమ్మాయిలకు అసలు సహనమే లేదు. ఎక్కడ కలిసి ఉండటం లేదు. అన్ని సాంప్రదాయవాదులు సన్నాయి నొక్కులు నొక్కుతుంటారు. వెనుకటి తరం స్త్రీ ఉమ్మడి కుటుంబంలో ఉండడానికి గల కారణం ఆ స్త్రీ ఓర్పు, సహనం అనుకోవచ్చు. కానీ అది పూర్తిగా నిజం కాదు కదా. వారి నిస్సహాయ స్థితి, ఏమీ చేయలేని స్థితి. ఆ ఇంట్లో ఎవరు ఏమన్నా నోరు మూసుకొని పడి ఉండాలి. ఒకవేళ వారిపై అలిగి పుట్టింటికి వెళ్ళినా కూడా, ఒకవేళ అప్పటి కాలంలో పుట్టింటికి అలిగి వెళ్ళినా కూడా ఆ కూతుర్ని ఇంకా వెలమేసినట్టే అన్నమాట. రానిచ్చుకోరు. నువ్వు ఏదో 10ంటికో నాడు పండగకో లేకుంటే ఫంక్షన్కో వస్తే రావాలి, కానీ చూడమ్మా నువ్వు ఇట్లా ప్రతిదానికి ఇట్లా గొడవలు పడుతూ అలిగి చీటికి మాటికి పుట్టింటికి వస్తానంటే మేము నిన్ను ఇంట్లోకి ఇన్వైట్ చెయ్యము అని ఆ తల్లిదండ్రులు కూడా చెప్పేవాళ్ళు అనమాట. అప్పటి కాలంలో అలా ఉండేది. ఆడపిల్ల చిట్టరి చూపుగా మాత్రమే ఇంటికి రావాలి, అంతేకాని అత్తగారి వాళ్ళపై అలిగి పుట్టింటికి రాకూడదు. అత్తవారి ఇంట్లో ఉండాలి లేదా కాటికి పోవాలి అంట. అంతే తప్ప నీకు మాకు బంధం తెగిపోయింది, అంతేకాని నువ్వు అక్కడ బతికితే బతుకు లేకుంటే చావు, అంతేకాని ఇలా నువ్వు చీటికి మాటికి ఇంటికి రావాల్సిన అవసరం లేదు. అప్పటి స్త్రీ సంపాదన లేదు, ఆర్థిక స్వేచ్ఛ లేదు కాబట్టి అలా జరిగింది ఆ యొక్క స్త్రీకి అని చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు ఆడవాళ్ళు కండక్టర్లు అవుతున్నారు, ఆడవాళ్ళు ఆటోలు నడుపుతున్నారు, ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, మిషన్ కొడుతున్నారు, ఇంకా వ్యాపారాలు చేస్తున్నారు. ఇప్పుడున్న జనరేషన్ లో ఒక్క గంట సేపు ఆడవాళ్ళు షాపులో లేకపోతే మగవాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అంతగా ఆధారపడిపోయినారు ఆడవాళ్ళ మీద. అలా ఫాస్ట్ జనరేషన్ వచ్చేసింది ఇప్పుడు. ఖచ్చితంగా ఆడవాళ్ళు కూడా ఇంట్లో వండుకోవాలి, మళ్ళీ తర్వాత షాప్ లో ఉండాలి, లేకుంటే ఒక వ్యాపారము, ఒక ఉద్యోగము, లేకపోతే ఇట్లా ఏదో ఒకటి తనకంటూ ఒకటి అనేది ఉంటుంది. ఇప్పుడు అప్పట్లో అటువంటి స్వేచ్ఛ లేదు. అందుకని ఇప్పుడు ఆడవాళ్ళు ఎవ్వరు కూడా దాన్ని సర్దుకుపోరన్నమాట. నేను చెప్పిందే వేదము, నేను చెప్పినట్టే చెయ్యాలి, నేను చెప్పినట్టే నడుచుకోవాలి, నాదే కరెక్టు, నా మాటకి ఎదురు లేదు, నేను ఇంత సంపాదించుకొని వస్తున్నాను కాబట్టి నా మాట నువ్వు వినాలి అనేది ఇలా మారిపోయింది అనమాట. ఈ క్రోధం అనేది అలా పనిచేస్తుంది. కుటుంబంలో దుష్టికాలు, కోపాలు ఎప్పుడు ఉండేవి. ఒకరంటే ఒకరికి పడదు. నలుగురు మనుషులు ఒక ఇంట్లో ఉంటే అభిప్రాయ భేదాలు రావడము సహజం. మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, ఏ అత్త, ఏ కోడలు, ఏ భర్త, ఏ భార్య, పిల్లలు కోపతాపాలు లేకుండా ఉండడం అనేది సాధ్యమే కాదు. ఖచ్చితంగా నేను ఈ విషయంలో అయితే మా ఇంట్లోనే మేమే చూస్తాము. మేమిద్దరము, నాకు 2 పిల్లలు, మేము నలుగురం మాత్రమే ఉంటాము. మా నలుగురికి ఖచ్చితంగా ప్రతిరోజు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటది.
అదే ఇంట్లో ఒక కోడలు ఉందనుకోండి, ఆ కోడలు ఉన్నప్పుడు ఇంకా ఆ గొడవ చాలా ఎంతో భూతద్దంలో పెట్టి చూస్తారనమాట. ఎంతో ఎంతో పెద్ద సమస్యలాగా భావించుకుంటారు. లేకుంటే పక్కింటోళ్ళు, ఎదిరింటోళ్ళు అందరూ ఆ పాప ఈరోజు ఎందుకో మొఖంలో నవ్వే లేదు, సంతోషంగా లేదు ఆ పాప. ఏం జరిగిందో ఏమో! అత్త ఏమనిందో, భర్త ఏమన్నారో, ఏ సమస్య వచ్చిందో అని ఆ ఇంటి వైపు పదే పదే చూస్తూ ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. మామూలుగా మన ఇంట్లో నలుగురమ్మకే మనకు గొడవలనేటివి సహజము. కాబట్టి వీటిని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వీటి గురించి అంతగా మనం ఈ విధంగా చేయవలసిన పని లేదు. ఈ కోపాన్ని ఇంత ఇదిగా ప్రదర్శించాల్సిన పని లేదు అని చెప్తున్నారు. ఒక అడవిలో ఒక పెద్ద పాము ఉందంట. ఇది ఇంకోటి చాలా అద్భుతంగా ఉంది. చాలా పెద్ద సర్పం ఉందన్నమాట. చాలా పెద్ద కారడవి. ఆ అడవిలో ఎవరైనా కట్టెలు కొట్టుకొచ్చుకోవడానికో, దేనికోసమన్నా వెళ్తుంటారు కదా! వెళ్ళినప్పుడు వాళ్ళు కట్టెలు తెచ్చుకోవాలని వెళ్ళినప్పుడు ఆ పాముని ఏరియాలో తిరుగుతున్న వాళ్ళెవరైతే ఉంటారో చంపేస్తుందన్నమాట. కాటేసి చంపేస్తది పాము. అలా చాలా మంది ఆ పాము కాటు దెబ్బకు చాలా మంది మరణించారన్నమాట. అని చెప్పేసి ఇంక అందరికీ తెలిసిపోయింది. అటువైపు ఒకసారి బుద్ధ భగవానుడు నడుచుకుంటూ వెళ్ళాడన్నమాట. నడుచుకుంటూ వెళ్తే ఆహ్, "స్వామీజీ మీరు అటువైపు వెళ్ళకండి. అక్కడ చాలా పెద్ద సర్పం ఉంది. ఎవ్వరిని విడిచిపెట్టదు. అందరిని కాటేసి చంపేస్తది. మీరు జాగ్రత్త వెళ్ళకండి" అని అక్కడ ఊరి వాళ్ళందరూ హెచ్చరిస్తారన్నమాట బుద్ధ భగవానుడు. హెచ్చరిస్తే అక్కడ ఏం చేస్తాడంటే ఈ బుద్ధ భగవానుడు సరే చూద్దాం కాటేస్తదో, లేకుంటే వదిలేస్తదో, లేకుంటే అర్థం చేసుకొని మారుతదో చూద్దాం, ప్రయత్నం చేద్దాం అని చెప్పేసి సాహసంగా వెళ్తాడన్నమాట. వెళ్ళేసరికి ఆహ్, ఆహ్, నడి మధ్యలోకి వచ్చేసరికి అడవిలో ఆ పాము ఈ బుద్ధ భగవానికి ఎదురవుతుందన్నమాట. ఎదురయ్యి బుసలు కొడుతుంది. ఇంగా కడవడానికి పరుగులు పెడుతుంది. అన్నీ చేస్తుందన్నమాట. కానీ బుద్ధ భగవానుడు ఆ పాముని ఎప్పుడైతే చూసాడో అప్పుడు కట్టు కదలకుండా ఒక్క చోటనే నిలబడ్డాడంట. ఆ కళ్ళల్లో ఆ పాముకి ఆహ్, ఆ యొక్క శాంతము, భయం లేకుండా ఉండడము, ఆ ప్రేమ తత్వము అవన్నీ ఆ పాము గమనిస్తుందంట. పాము అర్థం చేసుకుంటుందంట. అర్థం చేసుకొని అది కొంచెం ఇంకా తను దావన తను వెళ్తున్నప్పుడు అడుగుతాడంట బుద్ధ భగవానుడు. ఎందుకు నువ్వు ఇలా బుసలు కొట్టి అందరిని భయపడిచ్చి చంపేసేంత పని ఎందుకు చేస్తున్నావు అంటే, నేను అలా చేయకపోతే నన్ను నేను కాపాడుకోలేను కదా! నన్ను కాపాడుకోవడం కోసం నేను అలా చేస్తున్నానని పాము సమాధానం ఇస్తుందంట. నువ్వలా చేస్తున్నావు అది తప్పు కదా! నువ్వలా చేసి ఉండకూడదు కదా! ఈసారి నుంచి నువ్వు ఎవరిని చంపకూడదు. ఎవరిని ఏమి చేయకూడదు నువ్వు అని పాముకు సలహా ఇచ్చేసి పామును తను మంచిగా ఉండేలాగా తన పాముని మార్చేసి బుద్ధవానుడు ఈయన దావని ఈయన ఎళ్ళిపోతాడనమాట. ఎళ్ళిపోయినాక "నువ్వు చేస్తున్నది తప్పు" అని చెప్పాడు కదా! అని చెప్పేసాక ఆహ్, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ అదే అడవిలో మళ్ళీ సరే చూద్దాం. నేను ఇన్ని రోజులుగా పాముకు నేను బోధించాను కదా! ఈ పాము ఇప్పుడు ఏ విధంగా ప్రదర్శిస్తుంది? అందరూ ఈ పాము గురించి ఏం మాట్లాడుతున్నారు? ఎట్లా మాట్లాడుతున్నారు? అని చెప్పేసి అయిపోయింది మేడం. ఇదొక్కటి చెప్పేసి కంప్లీట్ చేసుకుందాం. అని అని ఈ బుద్ధ భగవానుడు ఎళ్తాడు. వెళ్ళే దారిలో పాము ఒక చోట కుప్పలాగా కూర్చొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటది. ఆ పాము ఎలా ఉంటుందంటే దానికి ఒళ్ళంతా గాయాలయిపోయి రక్తం కక్కుతూ చాలా డల్‌గా పడుకొని ఉంటుంది ఒక చోట కుప్పలాగా ఎవరికీ కనపడకుండా. "ఏమి నువ్వు ఏమైంది నీకు? ఎందుకిలా అయిపోయావు? ఏం జరిగింది?" అని బుద్ధ భగవానుడు అడుగుతాడు ఆ పామును. అడిగితే పాము ఏం సమాధానం ఇస్తుందంటే, "కాటేయగూడదు, చంపకూడదు అని చెప్పి నువ్వు మాట తీసుకున్నావు కదా నా దగ్గర.
అందుకని నేను ఎవరిని బుస కొట్టడం లేదు, నేను ఎవరిని చంపడం లేదు. అందుకని ఆ దావలో పొయ్యే వాళ్ళు మనుషులు ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారంటే, నన్ను తొక్కుతున్నారు, నన్ను కొడుతున్నారు, నన్ను నానా హింస పెడుతున్నారు వాళ్ళు. నేను అందుకని వాళ్ళకెవ్వరికీ కనపడకుండా నేను ఒక చోట కూర్చోవాల్సి వస్తుంది అని చెప్పిందంట. నేను ఎవరిని కాటేయొద్దు అని మాత్రమే నేను చెప్పాను కానీ, బుస కొట్టొద్దు అని చెప్పలేదు కదా నీకు. ఎందుకు ఇంత ఇన్ ఇట్లాంటి విధంగా ఎందుకు తయారయ్యావు? నువ్వు బుస కొట్టు అంతవరకే. ఆ బుస కొట్టడానికి వాళ్ళు భయపడి నిన్ను చూసి పారిపోతారు తప్ప నిన్ను ఏమి చెయ్యలేరు వాళ్ళు. అని చెప్పేసి ఈ ఈ కోపం అణిచిపెట్టుకోవడం కూడా ఎంత నష్టానికి దారి తీస్తుంది. కోపాన్ని ప్రదర్శించడంలో కూడా ఎంత నష్టానికి దారి తీస్తుంది. ఈ రెండిటికి మధ్యలో మనం సమతుల్యంగా ఉండాలి. మధ్య మార్గంలో ఉండాలి. అని చెప్పేసి ఈ ఈ కోపాన్ని గురించి కూడా చాలా చక్కగా చెప్తారనమాట. కసి అంటే కాటు వేయడం. కోపం అంటే బుస కొట్టడం. చూడండి. ఆ కసి అనేది మనలో పెంచుకోకూడదు. ఆ పని జరగలేదనో, లేకుంటే మోసం చేశాడనో మనల్ని మ మనల్ని 10 సార్లు మోసం చేశాడు, 5 సార్లు మోసం చేశాడు, 2 సార్లు మోసం చేశాడు. ఎన్ని సార్లు మనం మోసపోతాము? మోసపోతున్నాం కదా అని చెప్పేసి కసి ఎందుకు పెట్టుకోవాలి? మనకు మేధస్సు ఇచ్చాడు. మేధస్సుని ఉపయోగించాలి. ఎందుకు అలా మనం మోసపోవాలి? మన చేతగాని వాళ్ళలాగా ఎందుకుండాలి? ఆ కసిని ఎందుకు పెంచుకోవాలి? ఇవన్నీ అనేటివి మనకు చాలా చాలా విషయాలను తెలియచేస్తుంది. ఓకే మాస్టర్స్. థాంక్ యూ సో మచ్. ఎంతో అద్భుతమైన అవకాశం ఇచ్చారు. మళ్ళీ మనము రేపు ఈ కోపం గురించి తెలుసుకున్నాము. రేపు ఇంకోటి ఇంకా 2 కాన్సెప్ట్ ఉన్నాయి. ఈ 2 కాన్సెప్ట్ చెప్పుకుంటూ ఈ కోపంలో ఇంకా కొన్ని విషయాలున్నాయి. వాటిని కూడా తెలియజేస్తున్నాం. థాంక్ యూ సో మచ్. ఎంతో అద్భుతమైన అవకాశాన్ని మాకు కలిగించారు. మరి బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వాళ్ళకందరికీ కూడా వేల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థాంక్ యూ మ్యామ్. మేడం చాలా చాలా బాగా చెప్పారు మేడం. అంటే హర్షణ వర్గాలనేవి మనం కంట్రోల్ చేసుకోవాలి, నియంత్రించుకోవాలి అని అంటారు కానీ దాన్ని లోపల దాచుకోకూడదు. అంటే దాన్ని వచ్చినప్పుడు దాన్ని బయట చూపిచ్చేసేసి దాన్ని అంటే బయట చూపిచ్చేది కంట్రోల్ చేసుకుంటూ ఉంటే లోపల ఆటోమేటిక్‌గా కంట్రోల్ అవుతుంది అని చెప్పని, ఆ తర్వాత క్లుప్తంగా అంటే కోరిక అనేది కామం అని, ఆ తర్వాత కోపం అంటే కుక్కది భలే చెప్పారు మేడం. అంటే ఒక మనిషి అంటే చిన్న పిల్లల మీద చూపించిన ఆ తల్లి బిడ్డ మీద చూపించిన కోపానికి తను పోయి కుక్క కొట్టి, ఆ కుక్కను పోయి ఇంకో వీధిలో కుక్కల్ని, మనుషుల్ని కరవడము. అంటే కోపం అనేది ఒక తీగ లాగితే డొంకంతా కదిలినట్టు అంటే ఒకరి యొక్క ఆ హరిషడ వర్గం అనేది మొత్తం చుట్టుపక్కల అందరిలో కూడా ప్రకంపనలన్నీ సృష్టిస్తుంది అని చాలా బాగా చెప్పారు మేడం. చాలా చాలా థాంక్స్ మేడం. అందుకే పంపించినట్టున్నారు ఈరోజు మాస్టర్స్ మిమ్మల్ని ఇక్కడ. ఒక యెస్ సెషన్‌లో మ్యామ్. సరిపోదు. క్లియర్ మాకు 2 సెషన్స్ కావాలి యెస్ వెళ్ళండి అని మ్యామ్. యెస్ మ్యామ్. పంపించినట్టున్నారు. యెస్ మ్యామ్. చాలా అదైతే చాలా నాకు బాగా కూడా చెప్పారు అర్థమైంది. మేడం. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ సో మచ్. చాలా చాలా థాంక్స్ మేడం. మాస్టర్స్ ఎవరైనా థ్యాంక్ యూ ఏదైనా వెరీ మచ్ క్వెషన్స్ మేడం. ఉంటే అడగండి మేడం. మేడంని. థ్యాంక్ యూ వెరీ మచ్ థాంక్ మేడం. యూ. చాలా బాగా చెప్పారు. థాంక్ యూ సో మచ్. అర్షడ్ వర్గాల కోసం చాలా చక్కగా వివరించారు మీరు. ఎందుకంటే అది నెమ్మదిగా చక్కగా అర్థమయ్యే రీతిలో చక్కగా చెప్పారు మీరు. ఆ జ్ఞానాన్ని థాంక్ యూ బాగా మ్యామ్. అందించారు. థాంక్ యూ. అంటే ఉదాహరణతో సహా చెప్తే అది ఈజీగా చక్కగా అర్థమవుతుంది అందరికి. ఆ సులువైన అర్థమవుతుంది. పద్ధతిలో చక్కగా చెప్పినందుకు మీకు శతకోటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ. ఇంకా రేపు కొంచెం కంప్లీట్ చేసుకుందాం. సరిపోతుంది టైము. ఓకే మేడం. ఓకే మేడం. మాస్టర్స్ ఇంకెవరైనా మేడంని హర్షడ్ వర్గాలనేవి అసలు అందరికీ ఉండేవి. వాటి మీద ఏదైనా క్వెషన్స్ ఉంటే మేడంని పట్టుకోవచ్చు ఇప్పుడే. మేడం నుంచి ఇంకా రేపు పట్టుకుంటే కూడా నా ఉంది జ్ఞానాన్ని కదా! లాక్కోగలుగుతాం. మేడం. అంటే దీంట్లో ఈరోజు సెషన్‌లో ఇంకా అంటే ప్రతి ఒక్కరికి ఏమైనా ఉంటాయి కదా మేడం లోపల. అలా యెస్ ఓపెన్ మ్యామ్. అయితే యెస్ ఇంకా మ్యామ్. దాంట్లో నుంచి ఇంకేదో కొత్త జ్ఞానం వస్తుంది. ఖచ్చితంగా. నమస్తే మేడం. చాలా బాగా చెప్పారు మేడం. హర్షత్ వర్గాలు అంటేనే అసలు వాటి గురించే మనం తెలుసుకోవాలి. వాటిని ఎలా మనం కంట్రోల్‌లో పెట్టుకోవాలి
అనే దానికి అని చాలా చక్కగా వివరణ ఇచ్చారు మేడం. చాలా థ్యాంక్ అద్భుతంగా యూ. చెప్పారు. అలా ఒక దాని మీద ఒకటి అనమాట. ఒక కోరిక నెరవేరలేదనంటే మనం దానిలో నుంచి ఇంకొకటి క్రోధము, అహంకారము అవన్నీ ఒకదాని మీద ఒకటి వచ్చేస్తాయి అనమాట. దాని తర్వాత పరిణామం ఏమవుతుందంటే ఇంకా తీవ్రంగా అయిపోతాయి అనమాట. చూడండి, ఆ చిన్న కోరిక ఇంత పెద్ద ఇష్యూ అయిపోయినట్టు అయిపోతాయి అనమాట. ఆ కోరికల్ని వాటిని ఎలా మనం అనేది ఆధీనంలో పెట్టుకోవాలి అనేది చాలా చక్కగా వివరణ అద్భుతంగా ఇచ్చారు మేడం. ఎగ్జాంపుల్ తోటి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. మేడం మీరు ధ్యానంలోకి ఎలా వచ్చారు? అంటే ఆ అనుభవాలు ఏమైనా ముఖ్యమైనవి ఏమైనా ఉంటే అవి మాతో పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం మేడం. అంటే ఇంకా టైం ఉందా మేడం? ఉంది మేడం, ఉంది. మీ చెప్పండి ఇష్టం మేడం, మీ 27 కదా? ఎంతవరకు చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. 11 వరకు టైం ఉంది. అవునా, మనకు 11 వరకు ఉందా టైము? మేము అవును మేడం. 11 వరకు ఎప్పుడు ఉంటాం మేడం. 11:30 అవుతుంది మేడం. ఇంకా నిన్న క్లాస్ కూడా 11:30 అయిపోయింది సార్ది. ఓకే ఓకే. నేను సాంబశివరావు సార్ అలా చెప్పారనమాట అనుకోలేదు, నిన్న. లేకపోతే నేను ఇంత కూడా కంప్లీట్ చేసి ఉండేదాన్ని. సరే ఓకే. మనం ఎక్స్పీరియన్సెస్ అంటున్నారు కదా, నేను 2008లో నేను ధ్యానంలోకి వచ్చినాను. 2008 నుంచి ధ్యాన సాధన చేసుకుంటూ ఇప్పటిదాకా కూడా అలాగే కొనసాగిస్తూ పత్రి సార్ వచ్చినప్పుడు కంపల్సరీగా మిస్ అవ్వకుండా పత్రి సార్ని మీట్ అవ్వడము. బుద్ధా పిరమిడ్ మేము ఉండేది ఆత్మకూరు, కర్నూలులో బుద్ధా పిరమిడ్ లో పత్రి సారు వస్తాడు అని చెప్పేసి రామ్మోహన్ సార్ కంపల్సరీగా మాకు మెసేజ్ ఇచ్చేవాడు. అప్పట్లో ఈ వాట్సాప్ లేవన్నమాట, నార్మల్ మెసేజే వచ్చేది. ప్రతిసారి ఈ రోజు ఇన్వైట్ అవుతున్నాడు, ఈ రోజు కర్నూలుకి ఈ టైంలో మన బుద్ధా పిరమిడ్కి వస్తున్నారు అని క్లారిటీగా మెసేజ్ పెట్టేవాడు, నార్మల్ మెసేజ్. అవునా ప్రతిసారి వస్తాడా అని చెప్పేసి ఆ టైంకి కంపల్సరీగా వెళ్ళడము, సార్ను కలవడము అలా ఉండేదన్నమాట. చాలా అలా ప్రతిసారి వస్తున్నాడు అని తెలిసిన ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ఖచ్చితంగా ఏదో ఒక లాభం పొందుతూ వస్తున్నాం అన్నమాట. అక్కడికి వెళ్ళిన ఒక అనారోగ్య సమస్య కావచ్చు, లేకుంటే ఏ సమస్య అయినా కూడా ఇలా తుడిచిపెట్టుకుంటూ పోయేదన్నమాట. ఆ విధంగా ఒకసారి మా అమ్మకి ఏమైందంటే శరీరం అంతా ఇంత భాగం అంతా బ్లడ్ అంతా క్లాట్ అయిపోయి ఇంత భాగం అంతా గీరితే ఒకటేసారి ఈ చేతులు అనేటివి చాలా నొప్పి తీసేదన్నమాట. చాలా పిచ్చ పిచ్చ దురద అన్నమాట. గీరి 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 అక్కడ ఆ ప్లేస్ అంతా గీరి అదంతా ఈ చేతులు వేళ్ళు అనేటివి నచ్చేటివి, అంత గీరేదన్నమాట. అంత ఇబ్బంది పడేది. నేను కనీసం ఆమెకు ఆ అనారోగ్య సమస్య ఉన్నప్పుడు 3 సార్లు 4 సార్లు నేను వెళ్ళాను మా అమ్మ దగ్గరికి. ఏదో ఒక పండగను, ఫంక్షన్ అను, ఏదో ఏదో ఒక పని మీద నేను వెళ్ళేదాన్ని. చాలా రోజులు అది అనుభవించింది అమ్మ. అనుభవిస్తుంటే నాకే అసలు చూడబుద్ధి కాలేదు. ఎందుకు ఇలా ఇంత కష్టపడుతుంది, దీన్ని ఎందుకు తగ్గించుకోలేకపోతుంది, ఏ ట్రీట్మెంట్ కూడా పని చేయలేకపోతుంది అని చెప్పేసి నేను దానికెళ్ళి అలా చూస్తూ నేను అడిగాను అనమాట. ఏమి ఇంకా నువ్వు శిక్ష వేయడానికి వేరే మార్గము దొరకలేదా? ఆమెను అంతగా బాధిస్తున్నావు, ఇది బాధించడం నీకు ఎంతవరకు సమంజసము, ఇది నువ్వు వదిలి వెళ్ళొచ్చు కదా, ఎందుకు ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా అని నేను అడిగాను అనమాట. మా అమ్మకున్న అనారోగ్య సమస్యని అడిగితే అది ఏం సమాధానం ఇచ్చిందంటే, సరే నేను మీ అమ్మను వదిలేస్తాను, నేను నిన్ను పట్టుకుంటాను, నీకు ఓకేనా అని అడిగింది. అది ఆ మాట అనేసరికి నేను ఒక సెకండ్ భయానికి ఇదయ్యాను అనమాట. ఆమెనే అంత నరకం అనిపిస్తుంది, దీన్ని నేను ఇలా అని చెప్పేసి ఆ క్షణం నేను ఏం సమాధానం చెప్పలేదు. నేను దాని గురించి క్వశ్చన్ వేసినప్పుడు దానికి సంబంధించిన సమాధానం ఇయ్యలేదన్నమాట. నేను ఇయ్యకుండా నేను మళ్ళా ఇంకా మళ్ళీ కొద్ది రోజుల తర్వాత నేను అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మకు మొత్తం రిమూవ్ అయిపోయింది. నేను అడిగినాను కదా, అందుకని రిమూవ్ అయిపోయింది అది.
అంతా స్లోగా నయమైపోతూ అదంతా పోయింది. చాలా చక్కగా ఉంది ఇంకా. అక్కడంతా నార్మల్‌గా స్కిన్ వచ్చేసింది. చాలా దాని గురించి మర్చిపోయిందమ్మ ఇంకా. అని చెప్పేసి ఆ విధంగా ఉన్నప్పుడు ఒకరోజు నాకనుకోకుండా విపరీతంగా పెయిన్ మొదలయ్యిందనమాట. బ్యాక్ సైడ్ వీపు దగ్గర. అది విపరీతంగా పెయినొస్తుంది. ఏంటబ్బా ఇది అనుకోకుండా ఇలా వస్తుంది అని చెప్పేసి ఆహ్, నాకు కొంచెం టైం తీసుకొని నేను ఆలోచన చేశాను. ఏంటి ఇది నాకెందుకు ఇలా వచ్చింది అని. అనుకున్నప్పుడు నేను హ్మ్. నాకు గుర్తుకొచ్చిందనమాట. నేను అమ్మను అలా అమ్మకొచ్చినది నేను అడిగాను కదా! అందుకని ఇప్పుడు నన్ను పట్టుకోయిందేమో అని చెప్పేసి అప్పుడు నాకు అర్థమయ్యింది. అర్థమైనాక నేనది 2 డేస్ నేను భరించాననమాట. చాలా విపరీతంగా పెయిన్ ఉంటది. దురదైతే మొదలు పెట్టలేదు కానీ పెయిన్ అయితే అనుభవించాను. 2 డేస్ అనుభవించినాను. అంతలోకే మళ్ళా పత్రి సార్ వస్తున్నాడని చెప్పేసి రామ్మోహన్ సార్ బుద్ధ అకాడమీ నుంచి మెసేజ్ అనమాట. హమ్మయ్య! మన పత్రి సార్ వస్తున్నాడు. కంపల్సరీగా వెళ్ళాలా. నా హెల్త్ ప్రాబ్లమ్ నేను దాని గురించి పట్టించుకోను. నాకు పెద్ద ఇది సమస్యే కాదు. మనకు తెలీదు అప్పుడు. అవి ఇట్లా మనం వెళితే ఇట్లాంటి మనం బెనిఫిట్స్ పొందొచ్చు అన్న విషయం ఏం తెలీదు. సార్ వస్తున్నాడు. మనం వెళ్ళాలా. సార్‌ని కలుస్తున్నాం అంతవరకే. అని చెప్పేసి సార్ ఎక్కడో ఆడ కూర్చుంటే మనం ఇంత దూరంలో కూర్చొనుంటాం సార్ దగ్గర. సార్ అక్కడ మెడిటేషన్ చేపిస్తాడు. స్పీచ్ చెప్తాడు. అంతా మనం చూస్తూ ఉంటాం చక్కగా సార్ బిహేవింగ్, సార్ చెప్తున్న ప్రతి ఒక్క వర్డ్ వినడము. అంతా అయిపోయినాక సార్ దగ్గర షేక్ హ్యాండ్ తీసుకోవడము. ఏ టైం అయినా మళ్ళా మన ఇంటికి మనం చేరుకోవడం అనమాట బుద్ధ పిరమిడ్ కాడ్నుంచి. అలా చేశాననమాట. అలా చేస్తూని ఇంటికి బుద్ధ పిరమిడ్ కాడ్నుంచి ఇంటికి వచ్చే ఆయింత డిస్టెన్స్‌లోని సుమారుగా నార్మల్ అయిపోయింది. ఆ పెయిన్ తగ్గిపోయింది. తర్వాత నేను ఇంటికొచ్చినాక నేను ఆ రోజు కాదు కదా! మరుసటి రోజు నాకు గుర్తుకొచ్చింది. నాకు ఇలా పెయిన్ ఉన్నది కదా! అది ఏమైపోయింది అనేది అప్పుడు గుర్తు చేసుకున్నాను. నాకు అంతవరకు గుర్తుకు కూడా లేదు. అంత ఫుల్లుగా క్లారిటీగా క్లియర్ అయిపోయిందనమాట. చూడండి మనము అనుకుంటుంటాం గదా! ఏమొస్తది ఆయన దగ్గరికి పోతే? ఏముంది ఆయన దగ్గర? ఇక్కడ ఇంటి దగ్గర ఇన్ని పనులని వదిలేసి మనం వెళ్తాము. ఈ టైంలో మనం ఎన్ని పనులు చేసుకోవచ్చు ఇంటి దగ్గర అని అనుకుంటాం కానీ, మన పత్రి సార్‌ను కలవడం అనేది మనం ఏది ఆశించకుండా ఆయన దగ్గరికి వెళ్ళాలి అని ఒక తపనని మనల్ని ఎంతో ఇదిగా మార్చేస్తుందనమాట. ఇంకొకసారి ఏమైందంటే నేను మేము మా షాప్ రెంటే అన్నమాట. మేము రెంట్ కట్టుకుంటూ షాప్ నడుపుకుంటూ ఉండేవాళ్ళము. అట్లా ఉన్నప్పుడు ఒకరోజు ఏమైందంటే అతను ఆ షాప్ అమ్మేయాలి అనుకుంటున్నాడు. ఆ షాప్ అమ్మేయాలనుకున్నప్పుడు అపోజిట్ పార్టీ కంపల్సరీగా వస్తుంది కదా! మనం మనం షాప్‌లో మెయింటెనెన్స్ మనం చేసుకుంటున్నా కూడా ఆహ్, అవతల వ్యక్తి కాంపిటీషన్‌గా వస్తాడు. కావాల్సిన రేటు పెంచడానికైనా కూడా. అని చెప్పేసి ఆ షాప్ అతను నేను 6,00,000కి అమ్ముతాను ఇది అని అంటే, ఆ వ్యక్తి ఏమంటాడంటే, "నేను ఇన్ని లక్షలు ఇస్తాను నాకియ్యి" అంటాడు. ఆహ్, ఆహ్, అవతల వ్యక్తి. అన్నప్పుడు ఆ! సరే అని చెప్పేసి ఈయన తల ఊపినాడు 8 లక్షలంటే కూడా. సరే కానీ ఏం చేస్తామని చెప్పేసి. ఇంకా మళ్ళీ తర్వాత మళ్ళీ మరుసటి రోజు ఏం మాట మారుస్తాడు, "నేను 10 ఇస్తాను" అని మళ్ళా బిగిన్ పెడతాడు. అట్లా 2,00,000, 2,00,000, 2,00,000 పెంచుకుంటూ పోయి 12,00,000 చేసినాడు. 12 పోయి 12,50 చేసినాడనమాట ఆ అవతల వ్యక్తి. అని చెప్పేసి ఇంకా ఆయన దిగాలుగా కూర్చున్నాడు. ఇంక షాప్‌కి వెళ్ళలేదు. షాప్‌కి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని ఆలోచిస్తున్నాడు. ఏం చేయాలా? ఇప్పుడు మనం కొనాలా? లేకుంటే ఈ షాప్‌ని మనం వదిలేయాలనా? ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తున్నప్పుడు ఇంకా నేనేమన్నానంటే ఎటకారంగానే మాట్లాడినాను. కోపంగానే మాట్లాడినాను. "నువ్వు 12,00,000 పెట్టాలనుకుంటున్నావు కదా షాప్‌కు. ఇంక నీకు 50 బరువైతాదా? పో తీసుకుంటానని చెప్పు పో. కొనుక్కుంటానని చెప్పు పో. దాని గురించి ఎందుకు ఆలోచన చేస్తున్నావు?"
12 పెట్టడానికి నువ్వు తల ఊపొచ్చినావు. మళ్ళీ 50 అంటే ఒక్క 50కైనా నువ్వు ఇంతగా దిగులు చేయాల్సిన అవసరం ఏముంది నీకు? పో తీసుకోపో. ఏమైతే ఏమైతది తీసుకోపో. నీకు ఇంక వ్యాపారం ముఖ్యము. నువ్వు వ్యాపారం చేయాల్సిందే అని అనుకుంటున్నావు. అన్నప్పుడు ఇంకెందుకు దీని గురించి వెనకాడొద్దు. పో తీసుకోపో అని చెప్పేసి నేను అన్నాననమాట. ఆ మాట అంటూనే ఇంకా వెళ్ళి సరే అని చెప్పేసి ఒప్పుకొని డబ్బులు కట్టేసి షాపు రిజిస్టర్ చేపిచ్చేసుకున్నాడు. చేపిచ్చేసుకున్నాక ఏమైందంటే అది అంతవరకు 12,00,000లకు అమ్మినది 20, 22 లక్షలకు ఎకడమ్మని పెరిగేసిందనమాట. ఇప్పుడు మేమేం చేసామంటే దానిపైన స్టెప్ బై స్టెప్ 2 స్టెప్స్ ఏసేసి షాప్ మెయింటెనెన్స్ చేసుకుంటున్నామనమాట. చూడండి మనము ఎవరో మనల్ని నష్టపరుస్తారు, ఎవరో మనల్ని మోసం చేస్తున్నారు అనే యొక్క భావన నుంచి మనం బయటికి రావాలన్నమాట. ఏదైనా మన మంచి కోసమే జరుగుతుంది. ఇది ఏది జరిగినా కూడా ఇది మనకు మేలు చేయడానికే వస్తుంది అని చెప్పేసి అవతల వ్యక్తి మీద మేము ఎటువంటి కోపాన్ని, ద్వేషాన్ని కూడా పెట్టుకోలేదన్నమాట. నేను ఇది ఏదంటే అది పుస్తకము మైండ్ పవర్ చదివానన్నమాట. మైండ్ పవర్‌లో చాలా చాలా నేను చదివాను. దాంట్లో ఉన్న పాయింట్స్ నాకు చాలా బాగా నచ్చాయి మైండ్ పవర్ పుస్తకంలో. అది చదివిన నుంచి నా బిహేవింగ్ మారిపోయింది ఆ పుస్తకం చదివినాక. పుస్తకం చదివినాక ఒక షాప్ విషయంలో వచ్చిన సమస్య కావచ్చు, పిల్లల విషయంలో వచ్చిన సమస్య కావచ్చు, లేకుంటే కొద్ది రోజులు ఆ టైంలో నేను 2008లో అంటే 10, 12 ఆ మధ్య సమయంలో ఆ యొక్క సంవత్సరంలో ఏమైందంటే వర్షాలు చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. చాలా తక్కువగా వర్షాలు పడినాయి. పడితే దాని గురించి కూడా ఇది ఇది నాకు సంబంధించిందే ఈ విషయము. నేను నా యొక్క దాని గురించి కాకుండా నేను దీన్ని కూడా ఆలోచన చేశాను. ప్రకృతి పరంగా కూడా నేను ఆలోచన చేశాను. ఇది కూడా నాకు సంబంధించిందే ఈ విషయం కూడా. ఈ వర్షాలు ఎందుకు పడలేదు? ఎందుకు ఇట్లా నీళ్లు లేకుండా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు? ఈ వర్షాలు లేకపోవడానికి కారణం ఏమిటి? దీంట్లో నా పాత్ర అంతో ఇంతో ఉంటది. నేనేదో చేయకూడని తప్పేదో చేస్తున్నాను అని చెప్పేసి నేను కొంచెం మైండ్ పెట్టి ఆలోచన చేశానన్నమాట. ఆలోచన చేసి నేనేమనుకున్నానంటే, నేను ఊరికే ఎక్కువగా కోపడుతున్నాను. ప్రతి ఒక్కరి మీద కోపాన్ని ప్రదర్శిస్తున్నాను. అందువల్ల ఈ వర్షాలు పడలేదేమో! నాదే తప్పు. నేను నేను మారిండాలి. నేను అలా ఉండిండకూడదు గదా! నేను ధ్యానం చేస్తున్నాను. ధ్యాన సాధనలో ఉన్నాను. వీళ్ళకందరికీ నా వల్ల వీళ్ళందరూ ఎందుకు ఇంత ఇబ్బంది పడాలి? నేనే మారతానయితే. నేను మారితే వర్షాలు పడతాయి అని చెప్పేసి నేను ఎప్పుడైతే నాలో మార్పు నేను ఎప్పుడైతే తెచ్చుకున్నానో అప్పుడు ఇంకా వర్షాలు స్టార్ట్ అయ్యి చాలా బీభత్సంగా వర్షాలు పడ్డాయన్నమాట అప్పట్లో. ఇట్లా ప్రతి ఒక్క విషయంలో కూడా అన్నీ నా మీదకే వేసుకుంటుంటిని. నేను ఆ పుస్తకంలో ఇచ్చారన్నమాట. ఇక్కడ ఒక ఏ విషయంలో అయినా కూడా ఏదైనా జరగకూడనిది జరుగుతుంది అంటే అక్కడ మనదే మొదటి పాత్ర ఉంటుందంట. మైండ్ పవర్ అనేది చాలా చాలా బాగుంది. ఆ పుస్తకం చదవడం ద్వారా చాలా చాలా విషయాలు తెలుస్తాయన్నమాట. మనలో చాలా ఎన్నో మార్పులు మనం తెచ్చుకుంటాము. ఆ పుస్తకం చదివినాకని ఈ షాప్ విషయం కావచ్చు, షాప్‌లో వస్తున్న వర్కర్ల విషయం కావచ్చు, అమ్మ వాళ్ళ దగ్గర పిల్లలు చదువుకుంటున్నారు. పిల్లలు చదువుకుంటుంటే ఆ అమ్మకు అప్పుడప్పుడు గాని మోకాళ్ళ నొప్పులు వచ్చేసాయన్నమాట. ఎక్కడమ్మా ఊకే అమ్మకు లేనిపోని కష్టం పెట్టావు కదా! పొద్దున్నే టైమ్ టు టైమ్ టిఫిన్ చేయాలి. వంట చేసి రెడీగా ఉండాలి పిల్లలొచ్చే టయానికి. ఎక్కడైతది? చిన్న పిల్లలు కదా! వాళ్ళను ఇక్కడ పెట్టడం ద్వారా టైమ్ టు టైమ్ చేయాలంటే అమ్మకు పరుగులు పెట్టినట్టయితది. ఇప్పటికే మోకాళ్ళ నొప్పులతో ఆమె చాలా బాధపడుతుంది అని మా నాన్నకు కోపమన్నమాట. అని చెప్పేసి మా నాన్న ప్రతి ఒక్క విషయంలో నా మీద చాలా కోపం చూపించేవాళ్ళు. ప్రతి ఒక్క విషయంలో గూడా. అని చెప్పేసి అలా అన్నాడు. నాన్న
సర్లే నాన్న ఏం కాదులే నేను వచ్చి పోతుంటాను అని చెప్పేసి అలా చెప్పినాను. మళ్ళీ తర్వాత పిల్లల కోసం అని చెప్పేసి బయట వేరే వాళ్ళని మాట్లాడిచ్చాననమాట. రోజు ఇట్లా మా పిల్లలకు నీ పిల్లలకి ఎలాగో భోజనం పెడతావు కదా! నా పిల్లలకి కూడా ఇలాగే మంచిగా వంట చేసి భోజనం పెట్టేసేయి. మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళకుండా మీ ఇంటికే వచ్చి తినిపోతారు. నెలకింత నేను ఇంత అమౌంట్ కడతాను అని చెప్పేసి అక్కడ అప్పచెప్పేసాను. పాపం పిల్లలు పొద్దున్న టిఫిన్ తిని వెళ్తారు. మధ్యాహ్నం భోజనం మా అమ్మ చెయ్యదనమాట. బయట తినేస్తారు. రాత్రికి టిఫిన్ చేసి పెడతాదనమాట. అలా ఉంటుండేది. అయినా కూడా మా నాన్నకు ఇంకా నచ్చలేదు. అయినా కూడా నచ్చలేదు. నచ్చకపోవడంతో మనం ఫోన్ చేశాడు ఒకరోజు. ఫోన్ చేసి "నీకు బుద్ధి లేదు. పిల్లల్నైతే కన్నావు కానీ నీకు తెలివి లేదు. పిల్లని చూసుకోవాలని నీకు ఏమాత్రం ఏ కొశాన అనిపించడం లేదు. అట్లా గాలికి వదిలేసి కూర్చున్నావు. చూతురా ఆమె ఎట్లా ఇబ్బంది పడుతుంది. ఎంత ఇబ్బంది పడుతుంది. నువ్వు మనిషివే కాదు. నువ్వు ఇలా చేసిండకూడదు" అని చెప్పేసి చెడామడా తిట్టేసి నాన్న ఫోన్ పెట్టేసినాడు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా! అదే పాయింట్ ఇక్కడొస్తుంది. చెప్పుకున్నాక ఆయన ఇంటికొచ్చాడు. ఇంటికొచ్చినాక నేను ఆయన మీద కోపాన్ని ప్రదర్శించినాను. కోపాన్ని ప్రదర్శించి అదంతా చేసేసినాక ఇంకా తినే టైం మొదలయ్యింది. టైం అయితుంది తిందామని చెప్పేసి అన్నీ తెచ్చుకొని కూర్చొని తింటున్నామనమాట. తింటుంటే సడన్‌గా ఇట్లా మూతి సొట్టబోతుందనమాట. నోట్లో పెట్టుకొని నమలాలి కదా మనము. ఆ మూతి సొట్టబోతుంది. నాకర్థమైపోయింది. ఫస్ట్ ఒకసారి నోట్లో చపాతీ పెట్టుకుంటే నాకర్థమైపోయింది. నాకు పెరాలసిస్ వచ్చింది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా! ఆ పాయింట్ నాకు కూడా వర్తించింది. పెరాలసిస్ వచ్చిందనమాట. నాకర్థమైంది. నా పొజిషన్ నాకర్థమైంది. నాకు పెరాలసిస్ వచ్చింది అని చెప్పేసి. అర్థమైనాక నా భర్త, పిల్లలు అందరూ అనుకుంటున్నారు. ఇంతసేపు అరవాల్సినంత అరిచేసి ఇప్పుడు చూడు ఎంత నటన చేస్తుందో అమ్మ. చూడు నాన్న చూడు అమ్మ ఎట్లా తింటుందో అని చెప్పేసి పిల్లలు ఆయనకు చూపిస్తే వాళ్ళు కొద్దిసేపు నవ్వుకున్నారు. అంతే అయిపోయింది. ఆ రాత్రి తెల్లారింది. ఇంకా రాత్రి గడిచిపోయింది. తెల్లారింది. సరే ఏమన్నా పొద్దున కల్లా నార్మల్ స్టేజ్‌కి వచ్చేస్తుందేమోలే అని నేను అనుకున్నాననమాట. అనుకున్నాక మళ్ళీ తర్వాత పొద్దున్నే లేచి చూస్తే ఒక కన్ను కొట్టుకుంటుంది. ఒక కన్ను కొట్టుకోదు. ఒక కన్ను నీరు కారుతుంది. ఒక కన్నేమో ఆడుకుంటుంది. మాట చూస్తే సరిగా రాకుంటుంది. మాట మాట్లాడితే నోరు చుట్టబోతుంది. ఏంటిదా బాబు ఇది పరిస్థితి అని చెప్పేసి అనుకున్నాను. అనుకోని ఇంకా మనకు పిరమిడ్ మాస్టర్స్ ఉంటారు కదా! ఈ సమస్య గురించి ఏంటి? ఈ సమస్య దీన్ని నేను ఎలా సాల్వ్ చేసుకోవాలి అని కాల్ చేసి మన మారేష ప్రసాద్ సార్‌కి అడిగాననమాట. అడిగితే "అమ్మ ఇది ఇది కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. నీకు సాధ్యమైతే నువ్వు దాన్ని భరించగలను అంటే ధ్యాన సాధనతో భరించుకొని దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు. లేదు నువ్వు భరించలేను, నీకు చాలా ఇబ్బంది అని అనిపిస్తే హాస్పిటల్‌కి వెళ్ళి నువ్వు డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. యువర్ చాయిస్ ఏదైనా ఓకే" అని సార్ చెప్పేసాడు. చెప్తుంది. సరే చెప్పినాడు కదా! అని చెప్పేసి నేను వెళ్ళాను. హాస్పిటల్‌కెళ్ళాను. డాక్టర్ ఏమన్నాడంటే, "అమ్మా నీకు మొఖానికి మాత్రమే పెరాలసిస్ వచ్చింది. నువ్వు 3 మంత్స్ 3 నెలలు ట్రీట్మెంట్ తీసుకో నార్మల్ స్టేజ్‌కొస్తుంది" అని చెప్పి టాబ్లెట్‌లు రాసిచ్చినారు. టాబ్లెట్‌లు తీసుకొని ఇంటికొచ్చినాను. ఒక్కటే ఒక రోజు యేసుకున్నాను. 3 పూటలేసుకున్నాను. పొద్దున, మధ్యాహ్నం, రాత్రి. ఒకటి మటుకు ఖచ్చితంగా మర్చిపోకుండా రోజేసుకోవాలి. ఒక పూటనే ఏసుకోవాలి అని చెప్పినాడు. అన్నీ చెప్పి పంపించినాడు. ఒకరోజు పూర్తిగా యేసుకున్నాను. ఇంకా సెకండ్ డే వేసుకోవాలనమాట. తిన్నాను. టాబ్లెట్ తీసుకొని ఏసుకోవాలనుకుంటున్నాను. నా అంతకు నాకే ఒక ఆలోచనొచ్చింది. మనం ఇంత ధ్యాన సాధన చేస్తున్నాం కదా! మనం ఈ టాబ్లెట్‌ల మీద ఆధారపడడానికేనా ఈ సాధన మనం చేస్తున్నది? ఈ టాబ్లెట్‌లు అవసరం లేదు అని చెప్పేసి నాకుగాని అది నాకనిపించిందనమాట. నేను ధ్యాన సాధనతోని దీన్ని రిమూవ్ చేసుకోవాలి. కాబట్టి నేను ఏ ట్రీట్మెంట్ నాకు అవసరం లేదు అని చెప్పేసి ఆ టాబ్లెట్‌లన్నిటిని ఎప్పటికప్పుడు తీసి డస్ట్‌బిన్‌లో ఏసేయడము. తిన్నావా? టాబ్లెట్ ఏసుకున్నావా? అని ఇంటికొచ్చి అడిగితే స్లిప్ చూపించడం. అయిపోయింది తిన్నాను. టాబ్లెట్ ఏసుకున్నాను అని చెప్పేయడం అనమాట. అలా చూపించుకుంటూ వచ్చినాను. డాక్టర్ ఏం చెప్పాడంటే 3 మంత్స్ అని చెప్పాడు కదా!
3 వారాలలో నార్మల్ స్టేజ్కి తెచ్చేసుకున్నాను అనమాట. స్టార్టింగ్ నాకు వచ్చినప్పుడు మా మరిది దిగాడు ఒక 2 డేస్ తర్వాత, నాకు ముఖానికి పెరాసిస్ వచ్చినాక 2 డేస్కి దిగిన. ఏం వదినా ఏమైంది, నువ్వెందుకు అలా ఉన్నావు అని అడిగినాను. ఏమైంది, నేను సైగ అనమాట, మాట్లాడితే కనుక్కుంటాడు, ఖచ్చితంగా అర్థమైపోతుంది, మూతి తొట్టబోతుంది మాట్లాడాలంటే అని చెప్పేసి నేను ఏం చేశానంటే సైగనే, ఏమైంది, ఏం కాలా, నేను బాగానే ఉన్నాను కదా అని సైగ చేయడం అన్నమాట. షాప్కి వెళ్ళాలి, షాప్కి వెళ్ళకపోతే అయ్యేది కాదు. షాప్లో కూడా నేను జస్ట్ సైగ చేయడము, లేకపోతే అక్కడ వాళ్ళతో మాట్లాడించడము. టోటల్గా అయితే ఎవరికి తెలియదు, నాకు వచ్చిన విషయం అయితే ఎవరికి తెలియదు. అప్పుడు మా నాయనమ్మ తమ్ముడు అన్నమాట, ఆయన కూడా ఇంటికి వచ్చినాడు. ఆయనతో పాటు మిగతా వాళ్ళు 2-3 ఎంబడి పెట్టుకొని వచ్చినాడు అనమాట. వాళ్ళు వచ్చినారు ఇంటికి, వాళ్ళతో మాట్లాడినాను నేను. వాళ్ళు కూడా నన్ను కనుక్కోలేదు ఈమెకు పెరాలసిస్ వచ్చిందన్న విషయం. ఎంత అద్భుతం అంటే ఇంతకు అన్ని పనులు చేస్తున్నాను, ఎక్కడ బ్రేక్ కాలేదు, అందరితో మాట్లాడుతున్నాను, వ్యాపార విషయంలో ఉన్నాను, అన్ని చేస్తున్నా, అన్ని పనులు చేస్తున్నాను. తర్వాత నా ఖాళీ టైం అంతా ధ్యాన సాధన కేటాయించుకుంటున్నాను. దాని గురించి నాకు ఏ ఫీలింగ్ లేదు. అబ్బా నాకే వచ్చేసింది, నాకు పెరాసిస్ వచ్చింది, నన్ను చూస్తే అందరు ఏమనుకుంటారు, ఈమె ఇంత సాధన చేస్తుంది కదా, ఇది ఇట్లా వచ్చిండకూడదు కదా, ఏం చేస్తుంది, ఏం సాధన చేస్తుంది అని చెప్పేసి ఎవరైనా అడగచ్చు కదా, ఇట్లాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోలేదన్నమాట. దాని గురించి నేను సర్వసాధారణంగా ఉన్నాను, ఏ దిగులు పెట్టుకోలేదు, ఏ భయం పెట్టుకోలేదు అని చెప్పేసి. అలా ఉన్నప్పుడు ఏమైందంటే నాకుగానే తెలియదు అసలు నాకు పెరాసిస్ అన్న విషయం కూడా గుర్తులేనంతగా మర్చిపోయి, సాధనలో ఉన్నప్పుడు నా పనులన్నీ నేను చక్కబెట్టుకుంటూ దాని గురించి మర్చిపోవడంతో 3 వారాల్లో తుడిచిపెట్టుకపోయిందనమాట. డాక్టర్ దగ్గరికి మళ్ళీ టాబ్లెట్ అయిపోయాయి కదా, స్లిప్ అయిపోయింది కదా, డాక్టర్ దగ్గరికి మళ్ళీ రమ్మన్నాడు కదా అని చెప్పేసి మళ్ళీ వెళ్ళామన్నమాట. అమ్మ ఏం పర్వాలేదు, నీకు నార్మల్ స్టేజ్కి వచ్చేసావు, ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు, ఇంటికి వెళ్ళి ఏం చేసావు నువ్వు అని అడిగాడు. అడిగితే ఏం లేదు సార్, నేను మెడిటేషన్ చక్కగా చేసుకున్నాను, మెడిటేషన్లోని నాకు ఇదంతా సాల్వ్ అయిపోయింది అని చెప్పేశాను. ఇలా మనకు చాలా అద్భుతం అన్నమాట. అది చదువుతున్నప్పుడు కూడా నాకు ఆ పాత్ర ఆ దాంట్లో నా పాత్ర ఉందన్న విషయం నాకు అది చదివినప్పుడు నాకు చాలా అద్భుతంగా అర్థమయ్యిందన్నమాట. అంటే ఇంకొక విషయం ఏంటంటే ఆ టైంలో చాలా మందికి ముస్లిమ్స్, కొంతమంది అదర్ కాస్ట్ వాళ్ళు షాప్‌కొచ్చి చాలా చొట్టగా మూతి పెట్టి మాట్లాడేవాళ్ళన్నమాట వాళ్ళందరూ కూడా. ఆ! అంటే నేను ఆ టైంలో అనుకున్నాను, నాకొచ్చిందే కాకుండా ఆ టైంలో నేను చేస్తున్న సాధన టైంలో ఏదైతే హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిందో, ఏదైతే నాకు వేరే సమస్య ఏదైతే వచ్చిందో, అక్కడ నేను చుట్టుపక్కల అందరిది చూసేదాన్ననమాట. చాలా చాలా మందిని చూసేదాన్ని. ఆ టైంలో నేను అనుకునేదాన్ని, ఇది ఎందుకు వీళ్ళు ఈ విధంగా దీన్ని అనుభవించాలి వీళ్ళు, దీన్ని అనుభవించి ఉండకూడదు గదా, దీన్ని సాల్వ్ చేసుకొనుండొచ్చు కదా, దీని గురించి వాళ్ళు మంచిగా మారిండాలి కదా, ఇలా ఉండిండకూడదు కదా, వీళ్ళందరూ చాలా చక్కగా ఉండాలి, ఆత్మజ్ఞానంతో జీవించాలి, శాకాహారులు కావాలి, ధ్యాన సాధన చేసుకోవాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేది నేను ఇప్పటికి కూడా నేను అదే అదే కాన్సెప్ట్‌తోనే ఉన్నానన్నమాట. ఇప్పటికి కూడా నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏదైనా కొత్తది నేను చూస్తున్నానంటే ప్రజలలో, ఇప్పటికి నేను అదే అనుకుంటాను. ఒకవేళ నేను ఆ విధంగా నేను అనుకోలేదనుకోండి, దాని గురించి నేను వాళ్ళు బాగుండాలి, అలా ఉండకూడదు, వాళ్ళకు నయమైపోవాలి, వాళ్ళు సాధన చేసుకోవాలి, శాకాహారులుగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి నేను అనుకోలేదనుకోండి, ఏమైతుందంటే అది నాకొచ్చి కూర్చుంటుందన్నమాట. అది ఒక విషయంలో జరిగింది. అది కూడా ఏంటంటే తను పిరమిడ్ మాస్టరే అన్నమాట. తను ఇక్కడ కుంకుమ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆ ప్లేస్ అంతా కూడా చాలా డార్క్‌గా అయిపోయి రఫ్‌గా అయిపోతుందన్నమాట తనకి, కుంకుమ పెట్టుకుంటే స్టిక్కర్ కాడ. అని చెప్పేసి నేను అది చూసేదాన్ని. దాని గురించి నాకెందుకో ఫీలింగ్ కలగలేదు.
తను తను సాధన చేస్తుంది, శాకాహారిగా మారింది. కానీ అది తను ఏదో మిస్టేక్ చేసి ఉంటుందో ఏమో అని చెప్పేసి నేను దాని గురించి ఇంత పెద్దగా పట్టించుకోలేదు. పట్టించుకోక నేను వదిలేసేసరికి నాకు కొంచెం లైట్‌గా చూపించడం మొదలుపెట్టింది. తర్వాత నాతో ఉన్న వాళ్ళు కూడా ఏమన్నారంటే, "అక్క, టెంపుల్స్‌లలో కుంకుమ ఇస్తారు కదా! శ్రీశైలం టెంపుల్‌లో అక్కడ వెళ్ళినప్పుడు, ఆ కుంకుమ పెట్టుకుంటే మనకు ఎఫెక్ట్ కొడుతుంది. దాని ద్వారా స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. అక్కడ అది ఎప్పటి కుంకుమ ఉంటుందో, పాతదో, కొత్తదో అది ఏది ఇస్తున్నారో మనకు తెలీదు." అని ఆ పాయింట్ నా దగ్గరకి తీసుకొచ్చిందనమాట. అదే పాయింట్. అలా అయినప్పుడు నాకప్పుడు ఆలోచన తట్టింది. ఓహో! తను ఆ సమస్య నుంచి నేను చూసాను కదా! అందుకే నేను దాని గురించి నేను అనుకోలేదు కాబట్టి నాకు అదే సమస్య నా దగ్గరకొచ్చింది కదా! అవును, కరెక్టే. దీని గురించి నేను మిస్టేక్ చేశాను. నేను అసలు ఆ విషయమే మర్చిపోయాను కదా! అని చెప్పేసి నేను ఎప్పుడైతే దాని గురించి అనుకున్నానో కొంచెం, కొంచెం, కొంచెం లైట్‌గా నాకు కూడా తగ్గిపోయిందనమాట. అంటే హ్మ్. ఆ విధంగా నేను ఎప్పుడైతే దాని గురించి ఎక్కడైనా బయట మన షాప్ దగ్గర ఉన్నప్పుడు రకరకాల మనుషులను చూస్తూ ఉంటాం కదా! రకరకాల మనుషులలో రకరకాల వాళ్ళు పడుతున్న ఇబ్బందులను చూస్తున్నప్పుడు, వాళ్ళ గురించి నేను మంచిగా నా మనసులో ఒక మంచి ఆలోచన, వాళ్ళు బావుండాలి, మనం బావుండాలి, వాళ్ళు శాఖాహారులు కావాలి, వాళ్ళు ధ్యాన సాధన చేసుకోవాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే ఒక కాన్సెప్ట్ నేను ఎప్పుడైతే వాడతానో, అప్పుడింక నాకు వాళ్ళు కనిపించరు. అంటే అప్పటికి వాళ్ళ సమస్య సాల్వ్ అయిపోయి వాళ్ళు హ్యాపీగా ఉన్నారనే విషయం నాకు అర్థమైతుండేదనమాట. ఓకే మాస్టర్స్, ఎందుకంటే బ్యాటరీ లో అయిపోయింది. కాబట్టి ఇక్కడితో మనం స్టాప్ చేసుకుందాము. మళ్ళీ రేపు ఫుల్ బ్యాటరీతో వచ్చేసి ఇంకా కొన్ని అనుభవాలు కూడా షేర్ చేసుకుంటాను దాంతో పాటు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మేడం. యాహ్! చాలా చాలా థాంక్స్ మేడం. మీ అనుభవాలు మీ చాలా విలువైన చక్కగా ఉన్నాయి మేడం. సమయాన్ని అవును. యెస్ మ్యామ్. అనుభవాలు చాలా చక్కగా ఉన్నాయి. ఆ అనుభవాల ద్వారా ఎంతో అంటే అందుకే అంటే ప్రతిసారి అనుభవాలు పంచుకోవాలి. అనుభవాల ద్వారా ఏ ఒక్కరికి ఏ ఒక్క విషయమైనా వాళ్ళ జీవితంలో అవసరం అవుతుంది. జరిగినప్పుడు ఇవన్నీ అన్వయించుకుంటారని. కానీ మీ అనుభవాలు అద్భుతంగా ఉన్నాయి. అనుభవాల ద్వారా కూడా జ్ఞానం చేసుకోవచ్చు. యెస్ ఎందుకంటే మేడం. చాలా చాలా గొప్ప విషయాలు మేడం. చాలా చక్కగా మీరు ఆచరించి చూపించారు. అన్ని విషయాలు అంటే మనం ఏది జరిగినా అది మన అంటే సృష్టిలో ఏం జరుగుతున్నా కూడా అది మన ఆలోచనలో కూడా మనం కూడా ఉన్నాం, భాగస్వాములై ఉన్నామని అనుకొని ఫీల్ అయినప్పుడు దాన్ని మనం రిమూవ్ చేసుకుంటే సృష్టి అంతా అంటే అందులో మన ఆలోచన ఉండకూడదు. సృష్టిలో లోపం వచ్చినప్పుడు మన ఆలోచన అందులో ఉండకూడదు. పాజిటివ్ గా ఉండాలని చాలా చక్కగా అన్ని వివరంగా బాగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇవాళ ఎందుకో అనుకోకుండా మాస్టర్స్ పంపించారు మిమ్మల్ని. అందుకనే యెస్ మేడం. మాకు ఈ జ్ఞానం అందింది. థ్యాంక్ యూ. యెస్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఏం చేసుకుందాం మ్యామ్? ఓకే మేడం. థాంక్స్ మేడం. థాంక్స్ మేడం మాస్టర్స్ అండ్ గైస్. థాంక్ యూ మేడం.